మేము 2-3 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తే మిగిలిన అన్ని చోట్లకు వేదికలకు మేము తీసుకురావడం జరిగింది, వారు రావడం జరిగింది. ఇక్కడికి ఈ గ్రామానికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో స్వామివారి దేవాలయం అంటూ ఉండటం వలన అక్కడ జరిగే ఉత్సవ పురస్కారంగా ఇక్కడికి నరసింహారావు గారిని ఈ బ్రహ్మోత్సవ పురస్కృతంగా మనం ఇక్కడికి పిలుచుకోవడం జరిగింది. వారి గురించి చెప్పడానికి భూరి మహోన్నతులకు అంటే వాక్ పటిమ ఎటువంటి వాళ్ళకి ఉంటుంది, దాన్ని ఎవరిని ఆ వాక్పటిమ ఆశ్రయించి ఉంటుంది అంటానికి భారతంలో చెప్పినటువంటి శ్లోకం. గట్టిగా చెప్పవలసినటువంటి విషయాన్ని చాలా దృక్పథంతో ఏం చెప్పాలనుకున్నారో అంత గట్టిగా అవతల వాళ్ళకి చెప్పగలిగే సామర్థ్యత చాలా తక్కువ మందికి ఉంటుంది. శాస్త్రంలో పురాణంలో ఏముందో మనం ఏం చేయాలో చాలా చక్కగా మనకి ఒక తండ్రి ఎలా చెప్తారో అట్లా చెప్పేటటువంటి భాషా పటిమ కలిగిన వారిని మనలందరినీ ఉద్దేశించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మాహాత్మ్యం గురించి మనకి వారి ప్రవచన ధారామృతం ద్వారా తెలియజేయవలసిందిగా మీ అందరి తరపున ఆచార్య వర్గం తరపున కోరుతూ మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారి ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభం చేయవలసిందిగా కోరుతున్నాం. మనందరం ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారి ప్రవచనాన్ని ప్రారంభం చేయమని. 2025 సంవత్సరం మే నెల 7వ తేదీ జగ్గయ్యపేట దగ్గరలోని చిట్యాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటైనటువంటి నారాయణ స్తుతి, శ్రీమన్నారాయణ స్తుతి అనేటువంటి ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. మనందరిలో ఇప్పుడు దైవభక్తి కంటే ఎక్కువగా దేశభక్తి చైతన్యం వెల్లివిరియవలసిన అవసరం ఉంది. మన దేవుణ్ణి, మన ఉత్సవాలని కాపాడుకోవాలంటే ముందు దేశాన్ని కాపాడుకోవాలి. భగవంతుణ్ణి అఘటన ఘటనా సమర్థుడు అంటారు. అంటే జరిగేది జరగకూడదు కూడా ఆయన జరిగేలా చెయ్యగలడు. ప్రపంచమంతా ఆయన యొక్క లీల. తూలుబొమ్మలాటవాడు బొమ్మల్ని ఎలా ఆడిస్తే అలా ఆట నడుస్తుంది. భగవంతుడు ఎలా నడిపిస్తే అలా ఈ ప్రపంచం నడుస్తుంది. అందుకని ఆయన్ని దేశభక్తితో మనకు అనుకూలంగా నడిపించమని మనం కోరాలి. ప్రత్యేకంగా మనం సనాతన ధర్మంలో ఉండే ఔన్నత్యాన్ని ఈరోజు ఇక్కడ ప్రత్యేకంగా నారాయణ స్తుతి ద్వారా, ప్రత్యేకమైన తెలుగు పద్యాల ద్వారా శ్రీ వెంకటేశ్వర స్తుతి రూపంలో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. దానికి నాందిగా ఈ భరత మాతృదేవోభవ. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. మన తల్లి దేహము మధుర గేహము, మన ప్రేమ గేహమందు స్నేహము. మన తల్లి దేహము మధుర గేహము, మన ప్రేమ గేహమందు స్నేహము. మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత. మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత. మన మహర్షుల బుద్ధి మహితాత్మ సిద్ధి, మన మహర్షుల బుద్ధి మహితాత్మ సిద్ధి. మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామ్య జగదంబ మధుమత్కదంబ. ఈ సమయంలో మనల్ని కాపాడేది మన చిత్తశుద్ధి. చిత్తశుద్ధి అంటే మనస్సులో ఏది అనుకున్నామో అదే చెబుతాం, అదే చేస్తాం. మనస్యేకం వచస్యేకం కర్మణి ఏకం మహాత్మనాం అంట. మనస్యన్యం వచస్యన్యం
కర్మణ్యన్యం దురాత్మనాం అంటారు. మంచివాడికి చెడ్డవాడికి తేడా ఏమిటంటే ఒక దెబ్బలో తేల్చి పారేశాడు. తాను మనస్సులో ఏదనుకుంటాడో అదే మాట్లాడతాడు, ఏది మాట్లాడాడో అదే చేస్తాడు. వీడు సజ్జనుడు. దుర్జనుడు ఎలా ఉంటారంటే ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటాడు. మనస్సులో ఏమనుకుంటాడో వాడికే తెలియదు, అన్నింటిలోంచి ఏం మాట్లాడతాడో అంతకంటే తెలియదు. ఈ మాట్లాడింది చేస్తాడంటే చెయ్యడు, ఇంకేదో చేస్తాడు. ఈ మనిషిని ఎలా నమ్మాలో తెలియదు. అటువంటి మనుషులను మనం ఇంటా బయట చూస్తూనే ఉంటాం. చెప్పేది వేరు, చేసేది వేరు ఉంటే ఏమవుతుంది, నమ్మలేం ఎక్కడా కూడా. ఒక 2-3 సార్లు దెబ్బతిన్నాక ఇంకెలా నమ్ముతాం? 10,000 కాదు, 10 రూపాయలు ఇవ్వాలన్నా భయంగానే ఉంటుంది. ఏం వీడు మాట కట్టుబడే రకం కాదు, బయటికి వెళ్ళి ఏం చేస్తాడో తెలియదు. అంచేతన జీవితంలో ఈ చిత్తశుద్ధి అనేది చాలా ముఖ్యం. ఆ శుద్ధమైనటువంటి చిత్తంలోనే భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుడిని శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం ఆహ్వానించాలి మన మనస్సులోకి. ఎలా ఆహ్వానించాలి? ఉదయకాలంలోనే లేవాలి. 5-5:30 కాగానే ఇంటి బయటికి రావాలి. ఆకాశం కేసి చూడాలి, ఇంటి ముందున్న చెట్టు కేసి చూడాలి. ఒక గోశాల ఏదన్నా ఉంటే ఆవుల్ని చూడాలి, పాలు తాగే దూడల్ని చూడాలి. అప్పుడు భగవల్లీలంతా గుర్తొస్తుంది. పొద్దున్నే మనకు తెలియకుండా భగవంతుడు ఎన్ని విన్యాసాలు చేస్తున్నాడండి ప్రకృతిలో. పువ్వుల తెనియల్ గురిసి పొల్పుగా నెంగికి బొట్టు పెట్టి, పువ్వుల తెనియల్ గురిసి పొల్పుగా నెంగికి బొట్టు పెట్టి, నెత్తావుల మాధురిందనిపి ధర్మపు దేనువు పాలు బిండి, నెత్తావుల మాధురిందనిపి ధర్మపు దేనువు పాలు వెండి, క్రొమ్మావుల కోకిలమ్మలకు మత్తిడు బువ్వను పెట్టి, క్రొమ్మావుల కోకిలమ్మలకు మత్తిడు బువ్వను పెట్టి, దైవమా నీవెటుడసిపోయితివో నీవెటుడసిపోయితివో నేనిడు భక్తి సుమాల పండుమా, నేనిడు భక్తి సుమాల పండుమా. ఇంటికి ఎవరైనా మగవాడు పొలం పని చేసిన వాడు అలసిపోయి వస్తే భార్య ఏం చేస్తుంది? తల్లి ఏం చేస్తుంది? నాయన కష్టపడ్డావు, పొలంలో చాలా యాతన పడ్డావు, కాస్త సుఖంగా పడుకోరా, కాస్త అన్నం పెడతాను అని ఉన్నంతలోనే కాస్త మంచి అన్నం అతని కోసం తీసి పెట్టేవాళ్ళు పూర్వం. అలాగే కష్టపడ్డాడని మిగిలిందే వీళ్ళు తినేవారు. అతని కోసం ఓ పక్క ఉన్నంతలోనే ఆ గుడిసెలోనే అందులోనే ఉన్నంతలో మంచి మంచం. కొన్ని పేద కుటుంబాల్లో చూసేవాళ్ళం మా చిన్నతనంలో. 8 మంది పిల్లలు, తల్లి తండ్రి 10 మంది, ఉన్నది ఒకే ఒక మంచం. మంచాలు లేవు, కొనడానికి డబ్బులు లేవు, అందరూ నేల మీద పడుకోవలసింది. ఆ ఇల్లాలు బతుకున్నంతకాలం నేను చూశానంటే మా ఊళ్ళో భర్తే ఆ మంచమే పడుకోవాలి, ఇంకెవరూ పడుకోవడానికి వీలు లేదు, అంత శాసనం చేసింది ఆవిడ. అతిపేద కుటుంబం. ఆయన ఏదో పంచాయతీలో గుమాస్తా. ఆయనకి ఏదో 250 రూపాయల జీతం వచ్చేది అప్పట్లో, 1970లో మాట నేను చెప్పేది. ఆ 250తోనే 10 మందిని పోషించేవాడే. వీళ్ళు అందరూ ఇంట్లో మళ్ళీ 4 ఆడపిల్లలు, 4 మగపిల్లలు. ఇందులో ఒకరు ఉద్యోగానికి వెళ్ళినా మిగిలిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఈ ఆడపిల్లలందరూ ఎలా ఉండేవారంటే సహకారం, ఇల్లంతా వాళ్లే అలుక్కునేవారు, ఎవరిని పిలిచేవారు కాదు, ఇంట్లో పనులన్నీ వాళ్ళే చేసేవారు. ఆ ఇల్లాలు ఆ పేదవాడైన భర్తని ఎలా చూసేది అంటే డబ్బును బట్టి గౌరవించడం కాదండి. కట్నం ఎంత ఇచ్చారు, కానుకలు ఎంత తెచ్చారు అన్నదాన్ని బట్టి భార్యని గౌరవించే రోజులు కావు అవి. అలాగే ఎంత సంపాదిస్తున్నాడు అని వేళ పెళ్లి చూపులు జరిగితే ముందేం అడుగుతారు? ఏమీ అడగరు. కులం గోత్రం కూడా అడగట్లేదు, ప్యాకేజీ అని అడుగుతున్నారు. వీడు బతుకంతా లీకేజీ అయినా పర్వాలేదు, ప్యాకేజీ ముఖ్యం మనకి. ఏ ఉద్యోగం చేస్తున్నావు, ఏ కంపెనీ, ఆ కంపెనీ ఎందుకు, ఇంకా మంచి కంపెనీలు. మంచి కంపెనీ అంటే బాగా డబ్బు ఇచ్చే కంపెనీ. ఆ రోజులు ఎలా ఉండేవంటే 1970లో నేను స్వయంగా చూసిన కుటుంబాలు, భర్త భార్య ఎంత కట్నం తెచ్చింది, ఎటువంటి కుటుంబం, డబ్బు ఉందా లేదా ఎప్పుడు ఆలోచించాలి, ఆ సంస్కారం ఉందా లేదా, అంతే. భార్య ఎలా ఆలోచించేది అంటే ఆ సంపాదనను ఎలా వినియోగం చెయ్యాలి. అది 250 కానీ 350 కానీ దాన్నే సరిపెట్టాలి. ఇక వేరే ఎక్కడ అప్పు చేసే ఆలోచన ఉండేది కాదు, ఉన్నంతలోనే. అందులోనే అతన్ని గౌరవించాలి, కష్టపడి వచ్చాడు కాబట్టి.
ఆ ఉన్న నవ్వారు మంచం ఆయనకి వేసేవారు. అది కూడా ఎంత, ఆయన బాగా పొడుగు, 6 అడుగులు పొడుగు, ఇది 5 అడుగుల మంచం ఇది. సరిపోదాం, అందులోనే పడుకునేవాడు ఆయన. ఆ గౌరవానికే మహారాజులో మురిసిపోయేవాడు. మా ఇంట్లో ఇంత నుండి నాకు మంచం వేస్తారయ్యా అని. ఈవేళ అందరిళ్లలోనూ పెద్ద పెద్ద మంచాలు ఉన్నాయి, 6x6, 7x7, మొగుడు ఇంటూ పెళ్ళాం చాలా ఉన్నాయి, అన్నీ ఇంటూలే. ఎవరికి పడదుగా. గౌరవాలు ఎక్కడున్నాయి? ఎవరు వచ్చినా అసలు పట్టించుకునేవాళ్ళు లేరు. మరి ఇంక భగవంతుడు ఎక్కడ వస్తాడు? అలాగే భగవంతుడు కూడా చాలా అలిసిపోతాడు కొన్ని పనులు చేసి. అది పొద్దున్నే చూస్తే తెలుస్తుంది. పువ్వుల తేనియల్ గురిసి, ప్రతి పువ్వు తేనె వస్తుంది అంటే అప్రయత్నంగా మనమేం పొయ్యకుండా, దానికి ఎవరు నీళ్ళైనా పోసారో లేదో కూడా తెలియకుండా తేనె వస్తుంది అంటే అది వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్పితే వేరే ఎక్కడైనా ఉంటుందా అండి? భగవద్ అనుగ్రహం తప్ప. పైగా మనకి రుచి తెలియక మాట్లాడతాం. ప్రతి పుష్పంలోనూ తేనె రుచి వేరుగా ఉంటుంది. తుమ్మెదకు తెలుసు ఆ రుచి. గులాబీ పువ్వులో తేనె వేరు, మల్లె పువ్వులో తేనె వేరు, పద్మంలో తేనె వేరు. తేనె లేని పుష్పాలు కూడా ఉంటాయి. ఇన్ని రకాల తేనెల్ని అన్ని రకాల పువ్వుల్లో సృష్టించాడే భగవంతుడు. ఎంత గొప్పవాడు. పైగా మీరు ఏ పువ్వునైనా చూడండి, కొన్ని విశేష పుష్పాలు తప్పితే సాధారణంగా పువ్వులన్నీ 5 రేకులతో ఉంటాయి సాధారణంగా. కొన్ని ఏవో ఎక్కువ ఉండొచ్చు. 5 ఎందుకు ఉంటాయో తెలుసా? పంచేంద్రియాలు లెక్క. పంచేంద్రియాలని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయి. సృష్టి అంతా పంచభూతాలతో ఏర్పడింది. పృథివీ తేజో వాయు రాకేశ. నేల, నీరు, నిప్పు, నింగి, గాలి, ఇంతకంటే ఏం లేదబ్బాయి. ఈ పువ్వు కూడా అలాగే ఏర్పడింది. నువ్వు ఏర్పడినట్టు నీలో పంచభూతాలు ఉన్నట్టు ఈ పువ్వులో కూడా పంచభూతాలు ఉన్నాయి. అందుకే 5 రేకులు. సాధారణంగా పుష్పాలన్నీ 90% పువ్వులు 5 రేకులతో ఉంటాయి. చూసుకోండి మీరు. కొన్ని 3 ఉండొచ్చు, కొన్ని 4 ఉండొచ్చు, పద్మం లాంటి దానికి ఎన్నో ఉండొచ్చు, అది వేరే విశేషం. అటువంటి పువ్వులన్నిట్లో తేనె నింపుతున్నాడు భగవంతుడు అంటే ఆయన అలసిపోడా? మరి నింపి 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 10 మందికి వడ్డం చేసేవాళ్ళే పూర్వం అలసిపోయేవారు. మరి ఇన్నింట్లో తేనె నింపాడు కదా, అందుకని కవి అంటున్నాడు ఎక్కడ, పువ్వుల తేనె గురిసి పుల్పుగా నెంగికి బొట్టు పెట్టి. మన అబ్బాయిలు కాదు, మన అమ్మాయిలు కూడా ఈవేళ బడికెడుతుంటే బొట్టెట్టుకుంటారో లేదో ఎవరు చెప్పలేరు. పైగా పెట్టుకోమంటే ఇట్స్ నాట్ ఫ్యాషన్ అంతే లెక్క. నో మ్యాచింగ్. ఆ డ్రెస్కి ఈ బొట్టుకి మ్యాచింగ్ కుదరదట. అయితే డ్రెస్ మార్చరు, కుదరదు. డ్రెస్ మార్చరు. పుట్టవసరం లేని డ్రెస్సు, పనికిమాలిన డ్రెస్ ఒకటి వేసి, అది వేసాం కాబట్టి డ్రెస్ తీసేసాం, బొట్టు తీసేసాం. అంటే అది మంచి నేర్చుకోవడం పోయి చెడు ఒకటి నేర్చుకుని ఈ చెడు కారణంగా ఉన్న మంచి కూడా పోగొట్టుకున్నాం మనం. ఈ బొట్టుకి ఈ డ్రెస్కి మ్యాచ్ అవుతుంది డాడీ. ఈ డాడీ పెద్ద గాడిదే అయిపోయాడు ఇక్కడ. ఇంకా మమ్మీ అన్న ఇంకొంచెం ఈ రోజుల్లో డాడీ పని ఉట్టి గాడిదే, ఏమీ లేదు ఇక్కడ. ఎవరు ఆజ్ఞాపించే స్థితిలో లేరండి డాడీలు ఎవరు. నమ శివాయ. ఎవరికి నోరు లేవట్లే అసలు పైకి. తోలుది ఇస్తాను ఒక్క డాడీ అంటే ప్రపంచం అంతా బాగుపడుతుంది. రేపటి నుంచి ఆ మాట అనండి ఖచ్చితంగా. డాడీ అన్నవాడు ముందు నేర్చుకోండి. తోలుది ఇస్తా ఆ మాట అనండి వెంటనే. వెంటనే సంసారం బాగుపడుతుంది. ఆ దమ్ము లేదు ఎవడికి ఇక్కడ. మగాళ్ళకి వెళ్ళేది ఆడాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? తోలు ఉడుతుంది నేను చెప్పినట్టు వినకపోతే అని. 10 ఏళ్ల పిల్లని 10 ఏళ్ల పిల్లని కూడా ఆజ్ఞాపించడానికి ఎవరికి దమ్ము లేదండి వేళ. ఇప్పుడు సంపాదిస్తున్నారు, ఇదివరకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. అది నేర్చుకోవాలి. భగవంతుడిని జగత్ శాసకుడు అంటారు. జగత్తును శాసిస్తాడు ఆయన. ఎవరిని బతిమాడడం, ఆయనకి ఆ కర్మ లేదు. ఆయన శాసిస్తాడు. మరి శాసిస్తే నడుస్తుందా లేదా? యుగాధికృత్ యుగావర్తో నైకమాయో మహాశనక. ఏం నామాలు అవన్నీ? యుగాధికృత్, యుగానికి ఆది కలిగించింది ఆయనే. యుగావర్తక, అన్ని యుగాల చేత ఆవరింపబడింది ఆయనే. నైకమాయక, అనేక రకాల మాయలు ప్రదర్శించగలిగింది ఆయనే. మహాశనక, ఆయన నిజంగా తింటే నువ్వు నైవేద్యం పెట్టలేవు, నీ వల్ల కాదు. తింటలేదు కాబట్టి పెడుతున్నావు అంతే. ఒక ముక్క ఆయన తింటే 10 పళ్ళాలు ఉండవు అక్కడ. ఏం పెడతావు? ఆయన ఎందుకు ఊరుకున్నాడు అంటే, నేను తింటే వీడేం పెడతాడు, వీడు తలకాయ, వీడు తినడానికి సరిపోతుంది, నైవేద్యం నాకేం సరిపోతుంది. మహాశనక. ఆయన అశనం మనం ఎక్కడ తీర్చగలమండి స్వామి? ఏదో ఉన్నంతలో పెడుతున్నామంటే సర్లేరా అని ఏదో ఆయన కరుణ అనేటువంటి సుగంధం దాని మీద ప్రసరింపజేస్తాడు. ఆ ప్రసాదం మనం తింటున్నాం అంతే. ఆయన నిజంగా తింటే మనం పెట్టగలమా? అది భగవంతుని కరుణ. అందుకే భగవంతుడు పొద్దున్న బొట్టు పెడుతున్నాడు. ఎవరికి? ఆకాశానికి బొట్టు పెట్టాడు. ఎవరన్నా ఆకాశానికి బొట్టు? ఆ రిచ్ సవిత సూర్య కగ పూషా గభస్తిమాన్.
సూర్యుడికి బొట్టు పెట్టాడు. సూర్యుడే బొట్టు కదండి ఆకాశానికి. ఎర్రగా ఎంత మెరిసిపోతూ ఉంటుంది పొద్దున్నే సూర్యబింబం, అది బొట్టు. ఆకాశానికి బొట్టెట్టాడమో ఆకాశం గగనం శూన్యం. మన మొహం మీద బొట్టు లేకపోతే అలాగ బొట్టు లేని మొహం బోసి మొహం. బొట్టు లేని మొహం అని ఆక్షేపించడం నేర్చుకోండి దయచేసి. ఆక్షేపించాలి, ఇంట్లో ఆడవాళ్ళు ఆక్షేపించాలి. ఏమనద్దు, అమ్మాయిలు బొట్టు లేకుండా కనపడదు. ఏం బుద్ధి లేదా, బొట్టు లేకుండా ఉన్నావు అలా 10 రోజులు అనండమ్మా. 11వ రోజున అమ్మాయి బొట్టెట్టుకుంటుంది ఖచ్చితంగా, అంతే లెక్క. మనకి చెయ్యమాపారు. వారి మనోభావాలు దెబ్బతింటే బోడి మనోభావాలు. 16 ఏళ్ల వాళ్ళకి మనోభావాలు ఉంటాయి, 70 ఏళ్ల వాళ్ళకి ఏమి ఉండవు, అవమానాలు తప్ప. ఏంటంటే మనోభావం చెప్పాలి ఖచ్చితంగా. యధవ మొహం చూడలేకపోతున్నాం బొట్టెట్టుకురా అని 4 సార్లు అంటే వెంటనే మార్పు వస్తుంది. పెద్దలు చెబుతారు 10 సంవత్సరాల శిక్ష విధించిన నేరస్తుల్లో మార్పు వస్తుందో రాదో చెప్పలేం. 10 మంది ఈసడించుకుంటే 10 రోజుల్లో మార్పు వస్తుంది వెంటనే. నేరాలు ఆగిపోవాలంటే అంతే, ఆచారాలు మారాలంటే అంతే. కాస్త ఇంట్లో గొంతెత్తాలి. మొహం చూడలేకపోతున్నా వెళ్ళా బొట్టెట్టుకోవాలి, వినరు, పెడతా మళ్ళీ మన్నాడదే మాట టేప్ రికార్డర్ వేసినట్టే. చివరికి పడలేకపోతున్నామని ఈయన బతుకున్నంతకాలమైనా బొట్టెట్టుకుంటారు. కొన్ని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే మనకెందుకంటే మరి ఎవరికి కావాలండి? ప్రవచనాలు చెప్పేవాళ్ళకి కావాలా? మాకు మాత్రం ఎందుకమ్మా? మాకు సన్మానం మేము అందుకని వెళ్ళిపోతాం. ఇక్కడ మాకేం పని? భగవంతుడు ఆకాశానికి బొట్టెడుతున్నాడు పొద్దున్నే. అంత అందమైన బొట్టు మీరు పెట్టగలరా అసలు? పొద్దెక్కి బాలుడు పగడ పువ్వు ఛాయ, పగడ పువ్వు మీద పొన్న పువ్వు మీద పగడంపు పొడి ఛాయ, శ్రీ సూర్యనారాయణ ఉదయిస్తు బాలుడు ఉల్లి పువ్వు ఛాయ, ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. అంత సహజమైన బొట్టు పెట్టాడు అక్కడ. అంత పెద్ద బొట్టు, సూర్యుడనే బొట్టు ఆకాశానికి పెట్టడానికి ఆయన ఎంత శ్రమ పడిపోయాడు మరి. పువ్వుల తెనియల్ గురిసి పుల్పుగా నెంగికి బొట్టు పెట్టి నెత్తావుల మాధురిందనిపి. ఇంత పరిశోధన చేస్తున్నారు ఇంతమంది శాస్త్రజ్ఞులు ఉన్నారు. ఎవరికైనా ఒక్కటే సవాల్, భగవల్లీలని కనిపెట్టి పువ్వుకి సుగంధం ఎలా వచ్చిందో కనిపెట్టండి. ఆ సుగంధాన్ని బయటికి తీయండి దయచేసి. పూలోంచి తేనెనైనా బయటికి తీయగలం, రేకులన్నీ పీకేయగలం, కేసరాలన్నీ విడదీయగలం, ఏమైనా చేయగలం. పుష్పాన్ని నుంచి సుగంధాన్ని వేరు చేయలేం. అలాగే వెంకటేశ్వర స్వామి నుంచి అలమేలు మంగాదేవిని వేరు చేయలేం మనం, సాధ్యం కాదది. పువ్వు సుగంధం అంటారు. పుష్పాన్ని నుంచి సుగంధాన్ని ఎవరైనా విడదీయగలరు? మరి ఎలా వచ్చింది? ఎప్పుడప్పుడు ఆ సుగంధం వచ్చి ఉండాలా లేదా? మొగ్గగా ఉన్నప్పుడు కంటే పువ్వుగా ఉన్నప్పుడు ఇంకా సుగంధం వచ్చింది కదా. ఆ సుగంధాన్ని పుష్పాలన్నిట్లో ఏర్పాటు చేసింది ఎవరండి? నెత్తావుల మాధురిందనిపి. తావి అంటే గంధం, నెత్తావి అంటే సుగంధం. అందుకే మనకు ఒక అనుమానం వస్తుంది అప్పుడప్పుడు. రాముడుగా అవతరించాడు కదా భగవంతుడు, కృష్ణుడుగా అవతరించాడు కదా, వెంకటేశ్వర స్వామిగా అవతరించాడు కదా, అనేక అవతారాలు ఎత్తాడు కదా. ఆ సమయంలో వైకుంఠంలో ఉన్నాడా లేదా? ఆబ్సెంటా? మరి ఇక్కడుంటే అక్కడ ఉండకూడదు కదా, శరీరమే కదా. శరీరం ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉండకూడదు కదా. మరి అక్కడుండి ఇక్కడ ఉన్నాడంటే అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఎలా ఉంటాడంటే, ఒక పూల తోట ఉంది, ఆ పువ్వుల నిండా సుగంధం ఉంది. కానీ ఆ పూల తోట నుంచి సుగంధం ఒక 60 మైళ్ళ దూరం వ్యాపించింది. 60 మైళ్ళ దూరం సుగంధం వ్యాపించినప్పటికీ పూల తోటలో సుగంధం రవ్వంత తగ్గలేదు. భగవంతుడు రాముడుగా అవతరించినా, కృష్ణుడుగా అవతరించినా వైకుంఠంలో దేవుడు అలాగే ఉంటాడు. ఆయన ఎక్కడికి కదా. పుష్పం సుగంధం, ఆయన గంధం వ్యాపించింది, ఆయన వైభవం వ్యాపించింది, ఆయన తేజస్సు వ్యాపించింది. కానీ ఆయన ఏమి కదలలేదు, ఆయన అక్కడే ఉంటాడు. వైకుంఠం ఎప్పుడూ ఖాళీ చేయడు ఆయన. లక్ష్మీదేవి ఆయన విడిచిపెట్టి వెళ్ళదావిని నిత్యానపాయని. ఆయన వైకుంఠాన్ని విడవడం, ఖాళీ చేసి కిందకి రావడం కాదు అవతారం అంటే అర్థం. పువ్వు నుంచి సుగంధం వ్యాపించినట్టుగా వైష్ణవ తేజస్సు, భగవత్ తేజస్సు ప్రపంచంలో వ్యాపిస్తుంది. అదే రామావతారం, అదే కృష్ణావతారం, అదే కలియుగంలో వెంకటేశ్వర అవతారం. ఆ రకంగా పుష్ప సుగంధాన్ని అర్థం చేసుకుంటే భగవంతుడు అవతారమే అర్థమైంది మనకి. నెత్తావుల మాధురిందనిపి. అంతేకాదు, ధర్మపు దేయనువు పాలు పిండి. ఆవులు తెల్లారేసరికి ఎన్ని పాలుస్తున్నాయండి? ఒక్కొక్క ఆవు ఎన్ని లీటర్ల పాలండి మనకి? అసలు మనం తాగలమా ఆ పాలన్నీ? పావుల పాలు ఎప్పుడూ ఒక్కటే లెక్క. దూడ తాగాకే మనం పిండుకోవాలి, అది ధర్మశాస్త్రం.
దూడల మూతులకి బుట్ట కట్టేసి దూడను ఎక్కడికో లాక్కెళ్ళి మనం పాలు పిండకూడదు. అంతకంటే పాపం ఇంకోటి లేదు. మన పాలు మన బిడ్డలకి దక్కాలని మనం అనుకుంటున్నామా లేదా? ఆవు కూడా అంతే అనుకుంటుంది కదండి. మరి గోపూజ అంటే ఏమిటి? గో సేవ చెయ్యాలి, గో పూజ కాదు. గోవు మనకు అర్థమైతే ఆవు పాలు దూడ తాగాలి ముందు. అవి మనం తాగడం, మనం అమ్మేసుకోవడం మొదలుపెట్టాక దూడలకి తగ్గిపోతున్నాయి. అందుకని ఎక్కువ పాలు రావడం కోసం వాటికి ఇంజక్షన్లు చేస్తున్నారు. ఇదో దరిద్రం తయారైంది ఈ మధ్య. అలా ఎవరికీ చేయకూడదండి, ఆవుకైనా మనిషికైనా. అది ఎంత ఇస్తే అంతే తీసుకో. నీకు వ్యాపారానికి కావాలంటే ఇంకో 2 ఆవులు కొనుక్కో. దానికి ఇంజక్షన్లు చేయడం ఏమిటి అంటే దాని శక్తికి మించి బలంగా ఎక్కించేస్తున్నారు బలవంతంగా. ఏమైపోతుంది అది? వెనక భూమి మీద మీరు గమనించండి, పెద్దవాళ్ళకి, నా వయసు వాళ్ళకి తెలుసు. మా చిన్నతనంలో ఒక్క పంటే ఉండేది, సారవా. డిసెంబర్లో వచ్చేది ఆ పంట. దాళవా లేదు, ఒక్క పంటే. 10 మంది పిల్లలు ఉండేవారు. దరిద్రాలు లేవు, బాగానే ఉంది ప్రపంచం. ఇప్పుడు 2 పంటలు, 3 పంటలు, 4 పంటలు. భూదేవిని ముక్కు పిండేస్తున్నారు ఏకంగా. యూరియాలు వేసేసి, ఎరువులు వేసేసి, మందులు కొట్టేసి భూమి నిస్సారమైపోయింది. అప్పుడు భూదేవి ఏమవుతుంది? మందులు వేస్తే తప్ప పండని పరిస్థితి వస్తుంది. నిద్ర బెళ్ళేసుకుంటే కానీ నిద్ర పట్టదు కొంతమందికి. అది ముందే పరిహరించాలి. బెళ్ళేసుకుని నిద్రపోకూడదు. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః అని 24 నామాలు చదువుకోవడం. మళ్ళీ 24 అవగానే మళ్ళీ 24 చదువుకోవడం. అలా చదువుకుంటే నిద్ర పట్టినా పట్టకపోయినా కేశవనామాలు చెప్పించిన పుణ్యం వచ్చింది. నిద్ర తర్వాత వస్తుంది. ఇది చెయ్యాలి. అంతేగాని బెళ్ళ వేసుకున్నాం అనుకో ఏమవుతుంది? ఒక 6 నెలలు అయ్యాక ఒక్క బెళ్ళ సరిపోదు, 2 బెళ్ళు వేసుకోవాలి. అందరూ అనుభవంలో ఉన్న విషయాలు ఇవి. ఇక చివరికి నిద్ర బెళ్ళకి అలవాటు పడ్డాడు. అది వేరే రకాల రోగాలు వస్తాయి. లోపలికి వెళ్ళాక వేరే రకాల మాయలు వస్తాయి అక్కడ. మళ్ళీ వాటికో బెళ్ళ. ఎందుకు ఈ దరిద్రం అంతా? ఓ పూట నిద్ర పట్టకపోతే ఏమైంది? దాన్ని నెమ్మదిగా భగవత్ స్మరణ ద్వారా మనస్సుని స్వాధీనం చేసుకోవడం ద్వారా, ఏకాగ్రం చేయడం ద్వారా నిద్ర పట్టేలా చేయాలి. కానీ మందులు వాడకూడదు. ప్రతిదానికి మందులు వాడడం బాగా అలవాటైపోయింది ఇప్పుడు. అందుకని ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి. అన్నం అరగట్లేదు. దానికి పెద్ద సమస్యలు. ఇంత అల్లం మొక్క తినండి, అరుగుతుంది. ఇంత అల్లం మొక్క ఎక్కువ ఒక్కర్లేదు, ఇంత తినండి, పడుకోండి. పొద్దున్న అల్పాహారం తిన్నాక ఇంత అల్లం మొక్క తింటే అరగకపోవడం అనే సమస్య ఉండదు, హాయిగా అరుగుతుంది. రాళ్ళు తింటే అంతకు కూడా సులభమైన ఉపాయం ఉంది. రాత్రి పడుకునేటప్పుడు ఇంకా అన్నం అరగట్లేదు, అరగన త్రేణుపులు వస్తున్నాయంటే గొప్ప ఉపాయం. ఒక్క యాలక్కాయ నోట్లో వేసుకోండి, 1 లేదా 2, అంతకు మించి వద్దు. ఖరీదు ఎక్కువ. 1 లేదా 2 యాలక్కాయ సుగంధం కూడా కదా. ఆ యాలక్కాయ ఇంత ఉంటుందండి, ఇంత. కానీ అది ఎంత పని చేస్తుందంటే రాళ్ళు తింటే అరిగిపోతాయి. తొక్కతో సహా తినాలే, తొక్క వదిలేయకూడదు. మళ్ళీ ఇందులో పెద్ద సున్నితత్వం పనికిరాదు ఇక్కడ. నవిలేయడమే లోపల. అది పళ్ళ మధ్యలో కడితే మరీ మంచిది. పళ్ళ మధ్యలో ఏమి బ్యాక్టీరియా ఉండదు. యాలక్కాయకి అంత మహిమ ఉంది. ఇలా మన ఇంట్లో చిన్న చిన్న వైద్యాలు ఉన్నాయి. దీనికోసం బెళ్ళలక్కర్లేదండి ప్రతిదానికి. నిద్ర పట్టకపోయినా, అన్నం అరక్కపోయినా మన పూర్వం వాళ్ళందరూ ఇవే చిట్కాలు పాటించారు. లేకపోతే నేను చెప్పానే కుటుంబం 300 రూపాయల జీతంతో బతికారు. ఎలా బతికారు? మా ఆసుపత్రికి వెళితే బతకరు, ఇలాగే బతికారు. అలాగనమాట. ధర్మపు ధేనువు పాలు పిండుకోవచ్చు, ధేనువు పాలు పిండుకోవచ్చు. కానీ ధర్మం అనే ధేనువు పాలు పిండుతున్నాం, అది గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏ పాలు తాగుతున్నది, కాఫీలు తాగుతున్నది, టీ తాగుతున్నది, అన్నం తింటున్నది అన్నీ కూడా దేనికి? ధర్మం కోసం, ధర్మం కోసం, ధర్మం కోసం. ధర్మపు ధేనువు పాలు పిండి. ధర్మం అనే ధేనువు పాలు పిండుతున్నామంటే మనం ఏం చేసినా సరే ధర్మం కోసం చేస్తున్నాం. అంచేత జీవితంలో ధర్మాన్ని పాటిస్తున్నామా లేదా ఇది ప్రతిక్షణం ఆలోచించుకోవాలంటే మన మనస్సు మీద మనకి పట్టు ఉండాలి. చేస్తున్న ఆలోచన మంచిదా కాదా, మాట్లాడుతున్న మాట మంచిదా కాదా, చేస్తున్న పని మంచిదా కాదా. ఈ 3 వీటిని త్రికరణాలు అంటారు. మనో, వాక్, కాయ, కర్మ. అంతే. ఈ 3 మంచివైతే మనం మంచివాళ్ళేమి అవుతామండి. అది ధర్మపు ధేనువు పాలు పిండి క్రొంబావుల కోకిలం వలకు మత్తిడు బువ్వను పెట్టి. కోకిల 10 నెలలు మౌనంగా ఉంటుంది, 2 నెలలు మాత్రమే పాట పాడుతుంది, మధురంగా మాట్లాడుతుంది. అందుకే దాని మాటలకి విలువ ఎక్కువ. మనమేనా అంతే. అత్యవసరమైనప్పుడు మాట్లాడి మిగిలినప్పుడు నోరు మూసుకుంటే మనకి విలువ పెరుగుతుంది. ఊరికే వడవడ వాక్కూడదు. ఫోన్లోనూ వాక్కూడదు, ఇంట్లోనూ వాక్కూడదు. ఇదివరకు ఇంట్లో వాగేవారు, ఇప్పుడు ఫోన్లో వాగుతున్నారు. తేడా వెళ్ళేది ఇక్కడ. ఇంట్లో వాగినప్పుడే కొంత బాగుండేది, ఎందుకంటే ఇంట్లో మనుషులు లేకపోతే నోరు మూసుకునేవారు. ఇప్పుడు మనుషులు లేకపోవడం అనేది లేదు. ఈ చెప్పోటి ఇక్కడ పెట్టుకుని తెల్లవారులు మాట్లాడడమే, పొద్దున్న మాట్లాడడమే. పైగా
మొన్న ఎక్కడో విన్నాను, 1 గంట మాట్లాడాక మళ్ళీ ఏమంటుందంటే అవతల వ్యక్తితో ఫ్రీ అయ్యాక మళ్ళీ మాట్లాడతా. ఇప్పుడు ఈ గంట ఏంటి? గంట సరిపోలేదు, గంట వాగి ఫ్రీ అయ్యాక మళ్ళీ మాట్లాడితేనే. అంటే ఫ్రీగా లేనప్పుడే మనం గంట మాట్లాడామంటే, ఫ్రీగా ఉంటే 3 గంటలు మాట్లాడతాం అన్నమాట. ఈ చెవి వాచిపోయి మొత్తం ఆ లేజర్ కిరణాలన్నీ చెవి మీద పెడితే చెవుడు రాదు. ఈ ఫోన్ లేనప్పుడు ఇంట్లో ఉన్నప్పుడేమో పెత్తనాలు ఇప్పుడు పెత్తనాలను మించిపోయింది ఇది. పెత్తనాలనే అవతలైన ఆడాళ్ళు ఉంటే వెళ్ళేవారు, లేత లేదు. ఈ మగాళ్ళు కూడా ఆ అరుగు మీద కూర్చుంది ఎవడన్నా దొరికితే మాట్లాడేవాడు, లేకపోతే లేదు ఇంటికి వచ్చేవాడు, ఎవరు లేరు రావి చెట్టు కింద అని వచ్చేవాడు. ఇప్పుడు ఎవరు లేకపోవడం ఏం లేదండి, ఫోన్లో దొరుకుతాడుగా, ప్రాణం బతుకుంటే చాలు. ఇది ఎక్కువైపోయింది. అందుకే మన మాటలకి విలువ లేకుండా పోతుంది. గమనించండి, ఇప్పుడు మాటకి శక్తి పెరగాలంటే మౌనంగా ఉండాలి. మాట్లాడే సమయంలో తప్ప మిగిలిన సమయంలో మౌనంగా ఉండాలి. మాటకి ఆకర్షణ పెరగాలంటే వెనకాల భగవద్ధ్యానం చెయ్యాలి. ధ్యానం వల్ల మాటకి ఆకర్షణ పెరుగుతుంది, మౌనం వల్ల మాటకి శక్తి పెరుగుతుంది. మన మాటకి ఆకర్షణ పెరిగితే మన పేరు చెప్పేసారు కొన్ని వేల మంది వస్తారు. అది ధ్యానం వల్ల వస్తుంది. అంటే మాట్లాడే వ్యక్తి మిగిలిన సమయంలో ధ్యానం చేయాలి, అప్పుడు ఆకర్షణ పెరుగుతుంది. ఆ మాటకి శక్తి పెరిగి 10 మంది దాన్ని ఆచరించాలి అంటే నువ్వు మిగిలిన సమయంలో మౌనంగా ఉండాలి. ఉంటే 2 గంటలైనా హాయిగా మాట్లాడతావు. 24 గంటలు మాట్లాడుతూ ఉంటే ప్రసంగం చేయమంటే ఏం చేస్తావు? తీరా సమయం వచ్చారు గొంతుపోతుంది. అంచేతన అది అలవాటు చేసుకుంటే బాగుండు. కోకిలే మనకు ఉదాహరణ. అది ఇంత చేసి ఏం చేస్తుంది? మత్తుడు బువ్వ నువ్వు పెట్టి అది తినే అన్నం ఏమిటో తెలుసా? వేరే అన్నం తిందండి, బొబ్బట్లు పులిహోర తిందండి, ఓతప్పాలు దోశలు తిందండి. లేత మామిడి చిగుళ్ళు తింటుంది. లేత మామిడి చిగుళ్ళు చేదుగా ఉంటాయి, అవేం తీయగా ఉండవు, చేదుగా ఉంటాయి. ఆ చేదైన ఆహారం తిని తీయని పాట పాడుతుంది. మనం తీయని ఆహారం తిని చేదు మాటలు మాట్లాడుతున్నాం. మనకంటే కోకిల ఎంత గొప్పది. చేదైన ఆహారం తిని తీయటి పాట పాడుతోంది. మనం తీయని ఆహారం, పరవాన్నం, చక్కెర పొంగలి ఇవన్నీ తీవే గదిని శుభ్రంగా దేవుడి ప్రసాదాలన్నీ తిని అబద్ధాలు మాట్లాడుతున్నాం. అక్కడ మనకంటే జంతువులు పక్షులు చాలా గొప్పవి. పైగా ఆహారం అనేది ఎలా ఉంటుందంటే ఏ మనిషికి ఆ మనిషే లెక్క. లోకో భిన్న రుచికి అంటారు. ఆ రుచికి మామూలు అన్నంలో రుచి కూడా చెప్పుకోవచ్చు. కోకిలకి మామిడి చిగుళ్ళు చాలా ఇష్టం, కానీ ఒంటె ఉంటుంది, ఎడారుల్లో తింటుంది. దానికి వేప చిగుళ్ళు ఇష్టం. దాని బతుకు దానిది, ఎవడేమంటాడు? అది వేప చిగుళ్ళు తింటుంది. పైగా ఎంత పద్ధతిగా తింటుంది అంటే ఒక్కో చోట వేప చెట్టు మామిడి చెట్టు అల్లుకుపోయి ఉంటాయి. మామిడి ఆ చిగుళ్ళు కూడా పక్క పక్కనే ఉన్నాయనుకోండి, దీని చిగుళ్ళు దాని మీదకి, దాని చిగుళ్ళు దీని మీదకి వస్తాయి. వేప చిగుళ్ళ మధ్యలోకి మామిడి తీగలు వచ్చేస్తాయి. మామిడి చిగుళ్ళు వస్తే ఒంటికి ఎంత లెక్క అంటే మొత్తం లొంగబెట్టి తిని మళ్ళీ కంఠంలోంచి మామిడి చిగుళ్ళు బయటకు తీసుకొచ్చి చుంబేస్తుంది. అంత గొడవ దానికి నచ్చదు. అది లోకంలో కొంతమందికి మంచి మాటలు నచ్చవు, మంచి పనులు నచ్చవు, మంచి మనుషులు కూడా నచ్చరు, అంతే. లేకపోతే మరి కోకిలికి నచ్చిన మామిడి చిగుళ్ళు ఒంటికి నచ్చకపోవడం ఏంటి? దాని ఇష్టం దానిది, దాని తిండి. పనిగట్టుకుని వేప చిగుళ్ళు రొట్టెల కింద రొట్టెలు తినేసి అందులోంచి మళ్ళీ మామిడి చిగుళ్ళు ఎక్కడున్నాయో ఏరి బయటికి పంపిస్తుంది. నువ్వు నాకు అక్కర్లేదని. అంచేత ఒంటి చేస్తుంది. ఒంటికి శక్తి లేదనడానికి లేదండి. ఒంటికున్న శక్తి ఏమిటంటే అది ఒక్కసారి నీళ్లు తాగింది అంటే 10-15 లీటర్ల నీళ్లు కడుపులో పెట్టుకుంటుంది. దాన్ని మళ్ళీ నీరు దొరకనప్పుడు ఓ అని పైకి లాగుతుంది. సంచిలోంచి నీళ్లు వాటర్ బాటిల్లోంచి లాగినట్టే ఆ నీళ్లు మళ్ళీ తాగుతుంది. అప్పుడు ఈ పక్కకి పంపిస్తుంది, ఈ పక్క నుంచి లాగి ఈ పక్క నుంచి పంపిస్తుంది. భగవంతుడు దానికి ఆ శక్తి ఎందుకు ఇచ్చాడండి? అది ఎడారుల్లో తిరుగుతుంది, అక్కడ నీళ్లు ఉండవు. దొరికిన చోట పుష్కరంగా 50 లీటర్ల నీళ్లు ట్యాంకులాగా తాగేసేది. ఎడారిలో ప్రయాణం చేసినప్పుడు ఎప్పుడో 2 గంటలకో 3 గంటలకో ఈ నీళ్లు పైకి తెచ్చుకుని గొంతులో పోసుకుని మళ్ళీ యువతలకి పంపించి వాటిని అరిగిపోయేలా చేసి పెద్ద వాటర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా దాన్ని కడుపులో పెట్టుకుంది. ఆ ఒంటెకి ఆ శక్తిని ఇచ్చింది ఎవరండి? భగవంతుడు తప్ప. ఆలోచన చేయండి. ఎవరిస్తారు? ఆ శక్తి మానవుడికి ఇవ్వలేదే, కోతికి ఇవ్వలేదే, ఏనుగుకి ఇవ్వలేదే. ఒంటికి ఎందుకు ఇచ్చాడు? అది ఎడారిలో తిరుగుతుంది కాబట్టి దానికి ఆ శక్తి ఇచ్చాడు. అంచేత మనం కూడా జీవితం ఎడారైపోయినా భయపడక్కర్లేదు. భగవంతుడు యందు భక్తి ఉంటే మనం ఎలా బతకాలో ఆయన నిర్దేశిస్తాడు, ఆయన చూసుకుంటాడు. శరణాగతి అంటారు దీన్ని. భగవంతునికి శరణాగతి చెందగలిగితే జీవితం ఏ పొంతలు దొక్కినా ఏ రకంగా ఉన్నా మనం బాధపడక్కర్లేదు.
నెత్తావుల మాధురులు దన్నిపి ధర్మపు దేనువు పాలు బెండి క్రొమ్మావుల కోకిలమ్మలకు మత్తిడు బువ్వను పెట్టి దైవమా నీవెటు డస్సిపోయితివో నేనిడు భక్తి సుమాల పండుమా. ఓ శ్రీ వెంకటేశ్వర స్వామి, నువ్వెంత అలిసిపోయావునయ్యా ఈ పనులన్నీ చేసి. పువ్వులన్నింటిలో మకరందాన్ని నింపాలి, ఆవుల పొదుగుల్లో పాలు నింపాలి, ప్రతి పువ్వులోనూ సుగంధాన్ని నింపాలి, కోకిలకి సరిపడా మామిడి చిగుళ్ళు సిద్ధం చేయాలి, ఒంటెలకి సరిపడా వేప చిగుళ్ళు సిద్ధం చేయాలి. అన్నీ సిద్ధం చేసి అన్ని జీవులకి అన్నీ సమకూర్చి నువ్వెంత అలసిపోయావో స్వామి, నా మనస్సులోకి వచ్చి నేను భక్తి అనే పువ్వులతో నేను పక్కపరుస్తున్నానయ్యా, ఆ పక్క మీద పడుకో అని స్వామిని మనం ఆహ్వానించగలగాలి. అది భక్తి అంటే, అది భక్తి అంటే. ఈ ప్రార్థన మీరు గుళ్ళో దేవుడి ముందు నిలబడి చెయ్యండి. తిరుపతి లాంటి చోట మనకి దేవుణ్ణి చూసే అవకాశం ఉండదు. అక్కడ అన్ని లఘు దర్శనం, మహాలఘు దర్శనం. మహాలఘు దర్శనం అంటే మెడబట్టికి అంటడం, ఇంకేం లేదు అక్కడ. ఎవడు రానిస్తాడు నేను? ఇక్కడ అలా కాదు. చిట్యాల్లో పుల్లారెడ్డి గారు మనకి ఎంత ఏర్పాటు చేశారంటే, ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ఎంతసేపు చూసినా పర్వాలేదు, ఎవడు కాదనేవాళ్ళు లేడు ఇక్కడ. మనం ఏమనుకున్నా, చిట్యాల్లో ఏముందా, తిరుపతి వెళ్ళాలి, ఇదే దరిద్రం అంటే. ఉన్న దేవుడు మనకు నచ్చడం, ఎక్కడికో పోవాలి. అందుకని ఏమవుతున్నాయి, ఎక్కడికక్కడ తొక్కిసలాటలు జరుగుతున్నాయి. గమనించండి మీరు. ప్రతి పెద్ద పెద్ద దేవాలయాల్లో తొక్కిసలాట పెరిగిపోయే మనుషులు చచ్చిపోతున్నారు అన్యాయంగా. ఎందుకంత తొక్కిసలాట పెంచాలండి? ఆ ముక్కోటి ఏకాదశికి ఇక్కడ చూడలేరా? ఇక్కడ ఉత్తర ద్వారం లేదా? ఈ ఊళ్ళో వాళ్ళకి ఇది సరిపోదా? జగ్గయ్యపేటలో ఇంకొక ఆలయం ఉంటుంది. ఏమిటట? మనకు అసలు బుర్రలో బాగా పట్టేసిన మడ్డి ఏమిటంటే, ఎంత దూరం అయితే అంత గొప్ప, ఎంత ఖరీదైతే అంత గొప్ప. ఈ భావనే వదిలించుకోవాలి. మనకి దగ్గరగా ఉన్నవి పనికిరావు. పెరట చెట్టు వైద్యానికి పనికిరాదని మనకు అదే పనికిరాదు. మరి ఈ ఊళ్ళో ఇంత వైభవంతో ధర్మకర్తలు దానం చేసి ధర్మం చేసి మొత్తం మీద ఎవరిని ఏం అడిగారో నాకేం తెలియదు, వాళ్ళు ఇంత వైభవాన్ని కల్పించారు. ఇక్కడ తిరుపతి లాంటి వైభవం అంతా కల్పించారు. ఇక్కడికి ఎవరన్నా మా బోటుగాడు వస్తే 10 మంది వస్తారు తప్పితే, లేకపోతే పుల్లారెడ్డి గారు ఆయన భార్య ఇంకెవరు ఉండరు ఇక్కడ, ఆచార్యులు గారు లేకపోతే అంతే. ఇక్కడ అలా ఉంటే ఎలాగండి? గుళ్ళో ఖచ్చితంగా పొద్దున్న సాయంత్రం అందరూ రావాలి. కనీసం 10 రూపాయలైనా అక్కడ దక్షిణ వెయ్యాలి. ఇంకా ఓపుకుంటే హుండీలో వెయ్యాలి. గుడి అభివృద్ధి అవ్వాలి కదా. మన ఊళ్ళో గుడి ఎంత మండపం కట్టారు, అరిశేష మండపం. ఇక్కడెంత మండపం, ఇక్కడెంత వేదిక, ఎంతమంది కూర్చుని హాయిగా గాలిలో వినడానికి ఏర్పాటు ఉంది. బతుకు బాగుపడడానికి ఈ గ్రామం ఒకటి సరిపోదా? ఇక్కడికి ఇదివరకు 2-3 ఏళ్ల క్రితం మా అబ్బాయి ఇచ్చాడు, నాన్నగారు మీరు వెళ్ళదగిన ప్రదేశం అని నాకు చెప్పాడు, అందుకే నేను వచ్చాను ప్రత్యేకంగా. మా వాడు ముందెడుతూ ఉంటాడు, మహావిష్ణువు ముందు గరుత్మంతుడిలాగా ముందెడుతూ ఉంటాడు. అవన్నీ చూసి సెక్యూరిటీ గార్డు కదా వాడు వచ్చి నాకు చెబుతాడు, నాన్నగారు మీరు వెళ్ళచ్చు పర్వాలేదు, మీరు ఊరుకోండి అంటాడు. నేను ఏదో చెప్తాను అంతే, లెక్క నాకేం జరగలేదు మీకేం జరుగుతాయి ఊరుకోండి అంటాడు. అది లేదు నాన్నగారు మంచి ఊరు మంచి జనం, నేను వెళ్ళాను, అన్ని బాలాజీ స్వామి గారు అన్ని జాగ్రత్త చూసుకున్నారు, మీరు వెళ్ళండి అంటే పాపం ఆయన ఏదో 2-3 ఏళ్ల బట్టి ప్రయత్నం చేస్తుంటే ఇవాళకి దొరికింది అవకాశం. దేశాలు విదేశాలు ఇతర రాష్ట్రాలు అన్నీ తిరుగుతున్నాం. ఏ ఊరైనా రావాలంటే నేను ఒకటే అంట, ఆ స్వామివారికి దయ ఉంటే నేను వస్తాను, నా నిర్ణయం ఏం లేదంట. నేనేం చేయను, మరి నాకున్న అవకాశం అటు. కానీ మీకు ఇదే దేవుణ్ణి రోజు ఎంతసేపు అయినా చూసే అవకాశం ఉందండి. నేనెడు భక్తి సుమాల పండుమా అని మీరు ఆ దేవుడి ముందు నిలబడి ప్రార్థన చేయడమా, ఎంత అందంగా ఉన్నాడు దేవుడు. నేను ఇంకా చీకట్లో చూశాను, నేను వెళ్ళినప్పుడు కరెంటు పోయింది, నా అదృష్టం అనుకున్నా పోవడం. ఎందుకో తెలుసా? అర్చకులు పెట్టినటువంటి నూనె దీపపు వెలుగులో భగవంతుడు చూడడం ఒక అదృష్టం అమ్మా, కరెంటు దీపాలు కాదు. కరెంటు దీపానికి ఈ దీపానికి తేడా ఏమిటంటే, విద్యుత్ దీపానికి విద్వత్ దీపానికి తేడా ఏమిటంటే, ఒక బల్బుతో మరో బల్బు వెలిగించలేరు, మీరు ముట్టుకుంటే షాక్ కొడుతుంది. కానీ ఇక్కడ పెట్టిన నూనె దీపం ఉంది, ఆ దీపంతో కొన్ని 100 దీపాలు మీరు వెలిగించగలరు. అది దీపం అంటే అర్థం. నీ బతుకును కూడా ఓ దీపం చేసుకో, కొన్ని దీపాలు పెట్టాలి అంటే కొన్ని బతుకులు వెలిగించాలి. అందుకే మనకి ఎప్పటికీ సంప్రదాయం కదా, ఎవరన్నా మనకి ఆశ్రయం ఇచ్చారనుకోండి, మా ఇంట్లో దీపం పెట్టారంటారు. ఆశ్రయం ఇచ్చారు అనరు. ఉద్యోగం ఇచ్చారనుకోండి, ఉద్యోగం ఇచ్చారు అనరు, దీపం పెట్టారంటారు. అంటే ఉండడానికి ఓ ఇల్లు కాపురం ఉంటే ఉద్యోగం లేకుండా ఎలా పెడతారండి కాపురం? కాపురం పెట్టాక దీపం పెట్టకుండా ఉండరు కదా. అంచేది ఉద్యోగం ఇప్పించారు, నాకు మహోపకారం చేశారు, నేను జీవితంలో స్థిరపడేలా చేశారనే విషయాన్ని కూడా మనం ఆధ్యాత్మిక పరిభాషలో మాట్లాడుతున్నాం. అదే హిందూ మతం గొప్పతనం. మా ఇంట్లో దీపం పెట్టారు అంటున్నాం మనం, నాకు ఉద్యోగం ఇప్పించారు అనలేదు.
భార్య ఉద్యోగం ఇవ్వడం వల్లే మనకు ఆదాయం వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకున్నాం, కాపురం పెట్టాం, ఆవిడ దీపం పెడుతుంది. అక్కడ దీపారాధన ఎప్పుడు ఆడవాళ్ళు చేయాలి, మగవాళ్ళు తర్వాత. వేదిక మీద దీపారాధన అనగానే నేను చాలా చోట చూస్తాను, మగవాళ్ళు తయారైపోతారు 25 మంది. ఇక్కడ ఆడవాళ్ళు అసలు రారు. నేను చెప్తాను, నేను ఉంటే ఒక ఆడవాళ్ళని ఒక్కళ్ళైనా పిలవండి అంట. దీపారాధన ఆడవాళ్ళ హక్కమ్మ, మగవాళ్ళు వెనకాల నిలబడాలి, ఊరికి పోజు కొట్టద్దు. ఇక్కడ దేవుడు కూడా ఆడవాళ్ళ దీపం పెడితేనే తీసుకుంటాడు ఖచ్చితంగా. అది మహిళల హక్కు. గృహిణి గృహముచ్యతే అన్నారు. ఇంట్లో దీపం పెట్టవలసిందే, వేదిక మీద దీపం పెట్టవలసింది ఆవిడే. అందుకని ఎవరిని పిలిచినా వారి భార్యనో, వారి సోదరునో, వారి అమ్మగారినో ఎవరినో ఒకరిని పిలిచి కనీసం ఒక్క మహిళైనా దీపారాధనలో ఉండాలి. వేదిక మీద ఎక్కడ ఏ సభ అయినా సరే మహిళ ఉండాలి. దీపారాధన వారి బాధ్యత, వారి హక్కు కూడా. మగాడు తర్వాత విషయం. అలాగ నా మనస్సులో భక్తి అనేటువంటి పక్క మీద నువ్వు పడుకోవయ్యా అంటే వెంకటేశ్వర స్వామి రాడండి. పైగా మీరు ఆ ఎదురుగా నిలబడి ఆ విగ్రహాన్ని చూడండి, ఎంత కమనీయమైన రూపము. కనులు త్రిప్పనేది కమనీయ రూపము, కనులు త్రిప్పనేదు కమలా మనోహరు చిత్రపటము, జీవపత్రవటము. ఇష్టదైవం అనే కావ్యంలో భగవన్మూర్తిని గురించి నేను రాసినటువంటి పద్యాలు ఇవే నారాయణ స్తుతి రూపంలో మీకు వినిపిస్తూ ఉన్నా. కనులు త్రిప్పనీదు కమలా మనోహరు చిత్రపటము, జీవపత్రవటము. వేయి పడగలందు వెంకటేశుండునై, వేయి పడగలందు వెంకటేశుండునై, శంఖ చక్రములను సాకునదియే. వేయి పడగలందు వెంకటేశుండునై, శంఖ చక్రములను సాకునదియే. ఒక్కసారి అక్కడ నిలబడి దేవుడి విగ్రహాన్ని చూడండి, కింది నుంచి పైకి చూడండి, మళ్ళీ పైనుంచి కిందికి చూడండి. దేవుణ్ణి చూడడం అంటే అది. దేవుణ్ణి చూసినప్పుడు ఎప్పుడు కళ్ళు మూసుకోకూడదు. ఎప్పుడు కళ్ళు మూసుకోవాలో తెలుసా? పాదుకల కోసం శటకోపం మీ శిరస్సు మీద పెడతారు, అప్పుడు కళ్ళు మూసుకుని మనస్సులో శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలు నీ శిరస్సు మీద ఉన్నట్టుగా భావించాలి. ఆ భావించడం కోసం కళ్ళు మూసుకోవాలి, లేకపోతే ఆ పని. అదేదో ఊరికే శటకోపం వెండిదో బంగారందో ఇత్తడిదో ఒకటి గుమ్మటం తీసుకొచ్చి పెడుతున్నారు అనుకోకూడదు. ఆయన పాదాలవి. హిరణ్య గర్భాదిసురాసురాణం అని చదువుతారు అక్కడ ప్రత్యేకంగా మంత్రం. దేవతలంతా గౌరవించే పాదాలండి అని. మరి ఆ పాదాలు మన శిరస్సు పెడుతున్నారు, అందుకే వాటిని పాదుకలు అంటారు. పాదుకలు అంటారు. అది ఊరికే ఏదో ఒక గొడుగు లాంటిది కాదు, ఒక శటకోపం కాదు. దాని పేరు ఏమిటి? పాదుకలు. అంటే భగవత్పాదాలు మన శిరస్సు పెడుతున్నారు. ఎప్పుడు ఆ ఫలితం నీకు వస్తుంది? నువ్వు భావిస్తే వస్తుంది, లేకపోతే రాదు. అది చూడగానే ఇది ఎవరు చేయించారంటే, దీనికి బంగారంతో నేను చేయిస్తాను, ఎంత అవుతుంది? ఈ మాటలు కాదు. ఎంతసేపు నువ్వు చేయించినా చేయించిపోయినా ఒకటే. అక్కడ అది బంగారపుదా, ఇత్తడిదా, రాగిదా అనవసరమైన విషయం. అది భగవంతుడి పాదుక. భగవంతుడి పాదుక బంగారం ఏమిటి, రాగి ఏమిటండి? ఆ భావన మనకు మనస్సులో ఉండడం కోసం పాదుకలు శిరస్సు మీద పెట్టినప్పుడు మనం కళ్ళు మూసుకోవాలి. తప్పితే మిగిలిన అంత సమయం కూడా కళ్ళు తెరిచి వీలైతే గోపికలలాగా రెప్పలు కూడా లేకుండా ఉంటే బాగుండు, అలా చూసేవాళ్ళం అన్నట్టు చూడాలి. గోపికలు అనుకున్నారట శ్రీకృష్ణుడి గురించి, నువ్వు పగలల్లా అడవిలో తిరుగుతూ ఉంటావయ్యా, నిన్నప్పుడు మేము గోపకులతో కలిసి వెళ్ళిపోతావు, నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు, మేము నిన్ను చూడలేము, నువ్వు ఎప్పుడో రాత్రి సాయంత్రానికి ఇంటికి వస్తావు, అప్పుడైనా నిన్ను చూద్దాం ఉంటా. లక్ష్మీవర రెప్పలు అడ్డముగా చేసనిదేల విధాత క్రూరుడై అని గోపికలు బాధపడ్డారట పాపం. నీ వడవిన్పవందిరుగా నీ కుటిలాలకలాలిత హాస్యము ఇచ్చావిధి చూడకున్న నిముసంబులు మాకు యుగంబులైసను, కావున రాత్రులైన నేను కన్నుల నిండుగా చూతమన్న లక్ష్మీవర రెప్పలడ్డముగా చేసనిదేల విధాత క్రూరుడై. అది గోపికల భక్తి. ఆ భక్తి మనలో ఉందా? ఎంతసేపు దేవుడి గుళ్ళోకి వెళ్ళడం వల్ల నాకు ఆ కోరిక తీరింది, ఈ కోరిక తీరింది, నాకు తీరింది, నీకు తీరిందా, ఏటి తీరింది, కడుపు నొప్పి. తీరకపోతే దేవుడు లేనట్టేనా? దైవభక్తి అంటే మన పనులు చేయమని దేవుణ్ణి అడగడం కాదండి. ధర్మశాస్త్రాల్లో ఆయన ఏ పనులు చెప్పాడో ఆ పనులు మనం చేయడం దైవభక్తి. అది భక్తి. నాకు ఈ పని చేసి పెట్టు, నాకు ఈ పని చేసి పెట్టు, ఎవడో కాంట్రాక్టర్ని అడిగినట్టే అడుగుతూ ఉంటాం దేవుణ్ణి మనం. ఎక్కడ పిల్లడికి పెళ్ళి అయింది, సరే 4 ఏళ్ళైంది, ఇంకా పిల్లల పుట్ల, పిల్లలు కానీ ఎలా చేయి, నీకేం పని లేదా, నీ కొడుకుని ఏమన్నా మహారాజు పుడతాడా, దాని గురించి దేవుణ్ణి అడుగుతావా? అది పెద్ద అవసరమా? మన కోరికలన్నీ ఇంతే. మరి ఆ పిల్లాడితో ఆగుతాడా? పిల్లాడు పుట్టాడు కానీ ఏమిటో అర్భకంగా ఉన్నాడు, వాడు ఇంత లావు అవ్వాలి. ఇప్పుడు ఆ లావు కూడా అయ్యాడు అనుకో, వాడికి చదువు బాగా రావట్లా, ఎంత గొడవో. ఇది జన్మకు తెమిలేదు కాదు. ఇది
ఈ కోరికలు కోరే పెద్ద మనిషి ఎప్పుడు శ్మశానానికి వెళ్తాడో అప్పుడే ఈ కోరికలు తీరతాయి, ఇంకెప్పుడు తీరవు. అంతవరకు ఏదో ఒకటి కూర్చునే ఉంటాడు ఇలాగా, మన వాళ్ళ గురించి, ముని మన వాళ్ళ గురించి బుద్ధి జ్ఞానం లేకుండా. ఇది నిజంగా భక్తి అంటే మన పనులు చేయమని దేవుణ్ణి అడగడం కాదండి. దేవుడు ఇప్పటికే ధర్మశాస్త్రాల్లో మనకి పనులు చెప్పాడు. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ. ఇది దేవుడు చెప్పిన పోలే. నీ తల్లిని పూజిస్తున్నావా, తండ్రిని గౌరవిస్తున్నావా, గురువుల్ని గౌరవిస్తున్నావా, ఇంటికి ఎవరన్నా వస్తే ఇంత అన్నం పెడుతున్నావా? ఇవి దేవుడు చెప్పిన పనులు, ఇవి చెయ్యాలి. సమాజం కోసం అవి చెయ్యాలి మనం. ఒక్కసారి మీరు స్వామివారి విగ్రహాన్ని చూడండి. కనులు త్రిప్పనీదు కమలా మనోహరు చిత్రపటము. కళ్ళు పక్కకి తిప్పుకోలేరండి మీరు నిజంగా చూస్తే. ఆయన ఎన్ని ఆభరణాలు అలంకరించారు, ఎంత అందంగా ఉన్నాడు దేవుడు. కళ్ళు పక్కకి ఎడుతుందా? మానవుల్లో ఎవరు ఎంత అందంగా ఉన్నా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా 2 నిమిషాలు చూస్తాం, 3 నిమిషాలు చూస్తాం, అంతకంటే ఏమిటి చూస్తాం? అందాల పోటీలు ఇప్పుడు హైదరాబాద్లో పెడుతున్నారు. విమానాశ్రయంలో దిగిని నడుస్తూ ఉంటే చూసా, ఒక్కడు నాకు అందంగా కనపడలేదు. ఈ బొమ్మలేమి అందాల బొమ్మలు రానుకున్నాను. ఎందుకంటే చిట్యాల్లోనే చాలా అందాలు ఉంటాయి. వీళ్ళ అందాల మొహాన బొట్లు లేదు, ఆ వేషం ఏమిటో విచిత్రంగా ఉంది. వీళ్ళ అందాల బొమ్మలు, వీళ్ళకి పోటీ మళ్ళీ ఇక్కడ దీనికోసం 1000 కోట్లు ఖర్చు. అందం అంటే అదండి. వెంకటేశ్వర స్వామి అందాన్ని చూడండి అమ్మా, ఎంత అందంగా ఉంటుందో. అమ్మవారి గుడికెళ్ళి సౌందర్య లహరైన అమ్మవారి అందాన్ని చూడండి. సీతాదేవి అందాన్ని చూడండి, ఎంత అందం. గోదాదేవి అందాన్ని చూడండి, ఎంత అందంగా ఉంటుందో. ఆ అందం ముందు వీళ్ళు ఏం నిలబడతారండి ఇక్కడ? కనులు త్రిప్పనీదు కమలా మనోహరు చిత్రపటము. ఆ విగ్రహం ఉంది, చిత్రపటమైనా విగ్రహమైనా కళ్ళు పక్కకి తిప్పనివ్వదు. జీవపత్రవటము, అది ఎటువంటిదంటే సజీవమైన ఆకులు కలిగిన వటము, అంటే మర్రి చెట్టు. కనులు త్రిప్పనీదు కమలా మనోహరు చిత్రపటము జీవపత్రవటము. భగవంతుని యొక్క విగ్రహం ఎటువంటిది అంటే అది చిత్రపటమేనా, జీవపత్రవటం. పల్లెటూళ్ళలో ఊరి మధ్యలో మర్రి చెట్టు ఉంటుంది. ఇళ్ళ దగ్గర మర్రి చెట్టు ఉండదు, రావి చెట్టు ఉండదు, ఊరు మధ్యలో ఉంటుంది. ఎందుకు ఉంటుంది? రావి చెట్టుకి కింద వేళ్ళు బాగా వ్యాపిస్తాయి. ఇంటి పక్కనే ఇంట్లో దొడ్లో రావి చెట్టు పెట్టామనుకో, ఇల్లు కూలిపోతుంది, గోడ పడిపోతుంది. అందుకే రావి చెట్టు ఇంట్లో ఉండదు. అది శని అనే కాదు, శని కాదు, ఏం కాదు, దాంట్లో సైన్స్. ఈ సైన్స్ను మనకు అర్థం కాదు కాబట్టి శని అని చెప్పారు అంతే. రావి చెట్టు కింద వేళ్ళు బాగా వ్యాపిస్తూ ఉంటాయి. దాన్ని ఇంట్లో పెట్టుకున్నామనుకో, దొడ్లో ప్రహరీ కూడా కిందకి వేళ్ళు వెళ్ళిపోతే గోడ పడిపోతుంది. రావి చెట్టు ఎప్పుడు ఊరికి చివర ఉండాలి, దారి పక్కన ఉండాలి, ఊరు మధ్యలో ఉండొచ్చు. రచ్చబండ అంటారు. రచ్చబండలుగా పల్లెటూళ్ళలో ఉండే చోట రావి చెట్టే ఉంటుంది. మీరు గమనించి చుట్టూ దిమ్మలేస్తారు, కూర్చుంటారు. వెనక మునసబు గారు అక్కడే కూర్చుని తీర్పులు చెప్పేవారు కూడాను. అలాగే మర్రి చెట్టు కూడా ఉండేది. మర్రి చెట్టు ఊరు మధ్యలో ఉంటుంది, ఊరు బయట ఉంటుంది. ఎందుకు అర్థం తెలుసా? మర్రి చెట్టు శాఖోపశాఖలుగా వ్యాపిస్తుంది, కొమ్మలు రెమ్మలుగా వ్యాపిస్తుంది. మళ్ళీ పైకి ఇలా వచ్చిన కొమ్మ నుంచి ఒక ఊడ కిందికి దిగుతుంది. సంసారం సరిగ్గా విష్ణు సహస్రంలో 3 చెట్లే చెబుతారు. నిగ్రో మర్రి చెట్టు, ఉదుంబరం మేడి చెట్టు, అశ్వత్థక రావి చెట్టు. ఈ 3 చెబుతారు. ఎందుకు చెప్పారు? మిగిలిన చెట్లు లేవా? నీ సంసారం మర్రి చెట్టులా వ్యాపిస్తుంది, చూసుకో, ఎక్కడో అక్కడ తగ్గించుకో బాగా. మర్రి చెట్టు ఇలా ఎదుగుతుంది, కొమ్మలు అవుతాయి, రెమ్మలు అవుతాయి, మళ్ళీ కొమ్మ నుంచి ఒక కొమ్మ కిందికి వస్తుంది, మళ్ళీ ఓడ, ఈ ఓడ నుంచి మళ్ళీ పైకి ఎడుతుంది. ఇలా పెరకనేయకుండా చూసుకో. అంటే అది పెరుగుతూనే ఉంటుంది, నువ్వు తప్పించుకో. ఉదుంబరక మేడి చెట్టుతో పోలుస్తారు జీవితాన్ని. ఎందుకని? మేడి పండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు. కుళ్ళు బుద్ధులు ఉన్న వాళ్ళతో కలిసి సంసారం చేయాల్సి వస్తుందమ్మా, కర్మ. కుళ్ళు బుద్ధులు ఉన్న వాళ్ళతో కలిసి పనిచేయాల్సి వస్తుంది, పెద్ద కర్మ. తప్పదు, వాడి బుద్ధి మనం మార్చలేం, వాడితో కలిసి పనిచేయక తప్పదు. అప్పుడు మేడి పండులో ఉండు. మేడి పండు లోపల పైన బాగా మేలిమి రంగులో కనపడుతుంది, లోపల పురుగులు ఉంటాయి. లోపల పురుగులు ఉన్నా పండులా లేదా? అంచేత నీతో కలిసి పనిచేసేవాళ్ళు ఎలా ఉన్నా నువ్వు పండులా ఉండొచ్చు, అభ్యంతరం లేదు. మేడి పండు అర్థమైంది. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు. ఆ కుళ్ళు బుద్ధి వాడితో నీకు పని తప్పదు కదా. ఒక్క మాట వాడితో మాట్లాడి వెనక్కి వచ్చే, ఇంక వాడు ఏం చెప్పినా వెనక్కి. అందుకని వాడిని మార్చే ప్రయత్నము పొరపాటే. వాడు ఉన్నాడు కాబట్టి మనం వెళ్ళిపోదాం అనుకోవడం పొరపాటు. ఎన్ని ఉద్యోగాలు మారుతావు? అక్కడ ఇంకోటి తయారవుతాడు.
ఇదే నేర్చుకోవాలి. ఊరికి పారాయణ చేసి కూర్చోవడం కాదు. మర్రి చెట్టు, నిగ్రోధం, ఇది మన ఇది చెట్టు రావి చెట్టు, మరి మేడి చెట్టు, రావి చెట్టు. రావి చెట్టు ఎందుకు చెప్పారు? రావి చెట్టుకి ప్రదక్షిణ చేయమన్నారు. రావి ఆకులు మీరు గమనించండి, గాలి అయిపోయినా కూడా ఇలా ఇలా ఆడుతూ ఉంటాయి. అంత చంచలం జీవితం, అంత చంచలం ఆయుర్దాయం, అంత చంచలం భోగం, అంత చంచలం భాగ్యం. దయచేసి వీటిని నమ్ముకోవద్దు. అది రావి చెట్టు ప్రదక్షిణ. జీవితం రావి చెట్టు లాంటిది, మర్రి చెట్టులా పెరుగుతుంది, రావి చెట్టులా చంచలమైంది. కాబట్టి నువ్వు మేడి పండులా బతకడం నేర్చుకుంటే హాయిగా ఉండగలుగుతావు. వైకుంఠంలో విష్ణువు ఉన్నట్టే. న్యగ్రోధో దుంబరో అశ్వత్థక చాణూరాంధ్ర నిషూదనక అంటే అర్థం. అంచేత నిజంగా నువ్వు భగవంతుడి యొక్క విగ్రహాన్ని చూడగలిగితే అది జీవపత్రవటము, సజీవమైనటువంటి ఆకులు శాశ్వతంగా కలిగిన మర్రి చెట్టు వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం. అప్పుడు మన సంసారం మర్రి చెట్టులా పెరిగినా పర్వాలేదు. ఎందుకంటే భక్తి శాఖోపశాఖలుగా ఎంత విస్తరిస్తే అంత మంచిది. సంసారం విస్తరించకూడదు కానీ, సంపదలు విస్తరించకూడదు కానీ, భక్తి విస్తరించవచ్చు. ఎంతైనా పర్వాలా, ఎంత పెరిగితే అంత మంచిది. జీవపత్రవటము కనులు త్రిప్పనీదు కమలా మనోహరు చిత్రపటము, జీవపత్రవటము 1000 పడగలందు వెంకటేశుండునై, 1000 పడగలందు విశ్వనాథుండునై, శంఖ చక్రములను సాకునది. స్వామివారు ఎక్కడ పడుకుంటున్నారో గమనించండి. వైకుంఠంలో 1000 పడగలున్న ఆదిశేషుడి మీద పడుకుంటాడు. అందుకే అక్కడ శేషవాహనం ఏర్పాటు చేశారు. పావుల మీద పడుకోవడం ఏంటండి? మనకి స్వామివారు సందేశం ఇస్తున్నారు, ఒరే ఒక్క పావం చూస్తే నువ్వు కంగారు పడతావు, నేను 1000 పడగలున్న ఆదిశేషుడి మీద పడుకుంటున్నాను రా, నాకు ఎలా నిద్ర పడుతుంది. అలాగే ఇంట బయట పావులు ఉన్నా సరే పడుకోవడం నేర్చుకో అని చెబుతున్నాడు. ఎందుకని నీ దృష్టి దాని మీద లేకపోతే దాని దృష్టి నీ మీద పడదు. పాము ఎప్పుడూ మనిషిని చంపదు, దానికి చంపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాము నరమాంసం తినదు, మాంసాహారి కాదు. పాము మాంసం తిన్నా ఎలకనో కప్పనో తింటుంది కానీ మనని తినదు. మన ఎందుకు కరుస్తుందండి? మనం కనపడినా అలికిడైనా దానికి వినపడి తెలిసి భయం వేసి కరుస్తుంది, అంతకంటే. పాము భయపడి మన కరుస్తుంది కానీ దానికి మన వల్ల ఏం ఉపయోగం లేదు. మన కాటేసినా విషం ఎక్కించినా దానికి కలిసి వచ్చేది ఏం లేదు. మన మాంసం దానికి ఎక్కదు, మనం దానికి ఆహారం కాదు. దాని భయం కొద్దీ అది అందుకని పాము దృష్టిలో మనం పడకుండా ఉంటే, మన దృష్టిలో పాము లేకుండా ఉంటే పాముల మధ్యలోనే ఉండొచ్చు హాయిగా. అందుకే స్వామివారు పాముల పక్క మీద పడుకుంటాడు. శాంతాకారం భుజగ శయ్యనం. నాకు ఎప్పుడు నవ్వుస్తూ ఉంటుంది ఈ మాట విన్నప్పుడల్లా. పాముల మీద పడుకున్నవాడు శాంతంగా ఎలా ఉంటాడు రా బాబు అని. శాంతాకారం ఇంటూ భుజగ శయ్యనం. శాంతంగా ఉండేవాడు ఎవడో పాముల మీద పడుకోలేడు. పాముల మీద పడుకున్నవాడు శాంతంగా ఉండడు. కానీ పాముల మీద పడుకుంటూ కూడా శాంతంగా ఉంటున్న మన శ్రీ మహావిష్ణువు మనకు అన్ని విధాల ఆదర్శం, అన్ని విధాల ఆదర్శం. నీ బతుకు పాముల పక్క అయిపోయినా సరే నువ్వు శాంతంగా ఉండొచ్చు. నన్ను నమ్ముకో, నేను చూసుకుంటాను కదా. ఎందుకు వచ్చిన కూడా ఒక్క సంవత్సరానికి ఇంత ఏడుస్తున్నావు, 16,000 సంవత్సరాలు చేశాను, భాగవతం చదువుకో అని చెబుతున్నాడు. దాన్ని అంటీ ముట్టనట్టుగా ఉండాలండి. సంసారం అంటే అర్థం అది, అంటీ ముట్టనట్టుగా ఉండాలి. అంటే దానికి కుమ్మరి పురుగును ఉదాహరణగా చెబుతారు. కుమ్మరి పురుగు దులుస్తుంది, పల్లెటూళ్ళలో వాళ్ళకి బాగా తెలుసు, చెరువుల దగ్గర ఉంటుంది. తడిమట్టి దులిచేస్తుంది, పెద్ద కన్నం చేస్తుంది. దాని ఒంటికి ఇంత మట్టి రేణువు కూడా అంటుకోదు. భగవంతుడు దాన్ని ఏం ప్లాస్టిక్ శరీరం పెట్టాడు, ఒక్క రేణువు అంటుకోదండి, దొలిచేస్తుంది. మన ఊరికే మట్టి నేల మీద ఇలా వేలు కాదు కాలు పెట్టినా అంటుకుపోతుంది వెంటనే. ఆ కుమ్మరి పురుగు కన్నం దొలిచినట్టే నువ్వు సంసారంలో ఉండాలి అంటారు. కుమ్మరి పురుగు మామూలుగా కన్నాలు తొలవడం కాదు. ఈవేళ పత్రికల్లో చూసి ఆశ్చర్యపోయాను నేను. అమెరికాలో కాలిఫోర్నియాలో 2000 ఏళ్ల బట్టి ఉన్న చెట్లు ఒక 100-200 కూలిపోయాయి ఈ మధ్యన. అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలో 2000 ఏళ్ల బట్టి ఉన్నాయి ఆ చెట్లు. వాటి వయస్సు అది వరుసగా కూలిపోతున్నాయి. వాళ్ళు మనకు మళ్ళీ ఊరుకోరండి. దేవుడికి కోపం వచ్చింది, ఈ పిచ్చి నమ్మకాలన్నీ ఉండవు, అదేమిటని పట్టుకున్నారు వాళ్ళు. మొత్తం పరిశోధన చేసి కింద చూస్తే తెలిసింది ఏమిటో తెలుసా? ఆ చెట్ల కింద ఉండేటువంటి మట్టిని మొత్తం కుమ్మరి పురుగులు దొల్చేసి, అంత శక్తి ఉంది కుమ్మరి పురుగుకి. దాని వేళ్ళు కూడా దొల్చేసే, చెట్టు వేళ్ళు కూడా. దాంతో చెట్టు కూలిపోయింది. ఇప్పుడు దానికి మందు కనిపెట్టారు వాళ్ళు, ఇక ముందు చెట్లైనా కాపాడుకుందామని. అలా ఎప్పటికప్పుడు శ్రద్ధ చేస్తే మనకి ఉపాయాలు దొరుకుతాయి. భగవంతుడి మీద భారం వేసి మన పని మనం చేస్తే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది.
అదే 1000 పడగల్లో వెంకటేశ్వర స్వామిలాగా విశ్వనాథుడిలాగా ఉండగలగడం. ఎందుకని శంఖచక్రములను సాకునది స్వామివారి యొక్క కుడి చేతిలో చక్రం, ఎడమ చేతిలో శంఖం మన్ని రక్షిస్తాయి. ఈ శంఖం ముందు ధ్వని, ఆ ధ్వనితోనే మన పాపాలు దూరమైపోతాయి. ఇంకా ఉంటే చక్రం ఉంది ఇక్కడ, మన జోలికి వచ్చిన వాడి సంగతి చూడడానికి చక్రం కూడా ఉంది ఇక్కడ. ఆ శంఖ చక్రాలు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఎప్పుడూ ధరించి ఉంటాడు ఆయన. అప్పుడు రాత్రి కూడా తీసి పక్కనట్టే పని లేదు. ఇతర దైవాలు వేరు, వెంకటేశ్వర స్వామి వేరండి. మీరు గమనిస్తే శివుడు శివలింగాకారంలో ఉంటాడు, కూర్చున్నాడో పడుకున్నాడో మనకి తెలియదు, పార్వతీదేవికి తెలియాలి. రామచంద్రమూర్తి పట్టాభిషేకంలో ఉంటాడు, ఎప్పుడూ కూడా హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతంగా ఉంటాడు. మనం ఏదన్నా ఒక విజ్ఞప్తి చేస్తే నాకు ఈవేళ చాలా బిజీగా ఉందయ్యా రాజకీయాల్లో, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అనుకోవచ్చు. శ్రీకృష్ణ స్వామి ఏమంటాం, ఆయనకి 16,000 సంవత్సరాలు, మన కోరిక తీరుస్తాడో తీర్చడో, ఎక్కడ గొడవ, నేనే పడలేకపోతున్నాను నువ్వేమిటయ్యా అంటాడు. వినాయకుడిని అడిగామనుకో, కూర్చున్న చోటు నుంచి లేవడం కష్టంగా ఉంది, నీ కోరికేం తీర్చమంటావు, స్థూలకాయంతో నేను ఇబ్బంది పడుతుంటే అంటాడు. అలా కాకుండా మన కోసం శంఖచక్రాలు ధరించి రాత్రింబగళ్ళు నిలబడి నేను కాపాడుతానని ప్రతిజ్ఞ చేస్తున్న ఏకైక దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. నేను మీకోసం ఉన్నా, ఇదిగో నిలబడి ఉన్నాను, స్టాండింగ్. అసలు కూర్చుంటే కదా ఆయన కూర్చోడా. వెంకటేశ్వర స్వామి కూర్చున్న విగ్రహం ఉండదు ఎక్కడ, ఎప్పుడూ నిలబడ్డమే. భక్త రక్షణ కోసం నేను నిలబడి ఉన్నా, ఇదిగో శంఖచక్రాలు ధరించి ఉన్నా, రెడీగా ఉంది, చెప్పు వేసేస్తా అంతే. అంత రక్షణ కలిగిస్తాడు కాబట్టి ఆయన నమ్ముకుని ఉంటే మనకి శంఖచక్రములను సాకునది. అలాగ చక్రానికి ఆయనకు బాధ్యత పెట్టాడు. ఏమిటో తెలుసా, అంబరీషోపాఖ్యానంలో చెబుతారు. అంబరీషుడిని దుర్వాసుడు ఏడిపించుకుని తింటుంటే చక్రం అడ్డొచ్చింది. వెంటనే దుర్వాసుడు భయపడి అంబరీషుడిని అడగడం మానేసి కైలాసానికి వెళ్ళాడు. నేను కేశవుడు శివకేశవులు ఇద్దరు ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యా, మేము అలా ఒకళ్ళకొకళ్ళు యుద్ధాలు పెట్టుకోమన్నాడు ఆయన. బ్రహ్మదేవుడిని అడిగాడు, ఆయన మా నాన్నగారయ్యా, మా నాన్నగారితో నేనెందుకు యుద్ధం చేస్తా అన్నాడు. చివరికి వైకుంఠానికి వెళ్ళాడు దుర్వాసుడు. వెళ్ళి విష్ణుమూర్తి కాళ్ళ మీద పడి, చక్రం నన్ను సంహరిస్తోంది రక్షించమంటే, పెద్ద జగన్నాటక సూత్రధారండి, ఇంత డ్రామా ఆర్టిస్ట్ ఇంకొకడు ఎవడో ఉండడు. ఆయన ఎవరన్నా తెలుసా, రక్షించమని దుర్వాసుడు కాళ్ళ మీద పడితే వెంటనే చక్రం ఏది, లక్ష్మి చక్రం ఏదే, ఏం తెలియనట్టే పాపం. చక్రం లేదు అని, అయ్యయ్యో దుర్వాస, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చక్రానికి ఓ మాట చెప్పానయ్యా, నా భక్తులకి ఎక్కడైనా ఆపద వస్తే నేను నిద్రపోతున్నా సరే, మెరుగుగా ఉన్నా సరే, నాకు చెప్పాల్సిన అవసరం లేకుండా నువ్వు నా చేతి నుంచి వెళ్ళిపోయి వాడిని రక్షించమని చెప్పాను, అందుకని వెళ్ళిపోయింది, నన్నేం చేయమంటావు అన్నాడు. పెద్ద డ్రామా ఆర్టిస్ట్ ఈయన. దాంతో వణికాడు అంబరీషుడు. దుర్వాసుడు అయ్యి బాబోయ్, ఆ చక్రానికి చెప్పేశాడు ఆయన. అందుకే గజేంద్ర మోక్షంలో కూడా ఆర్తి వినపడగానే కదిలాడండి భగవంతుడు. ఆర్తం కీర్తి సరోవరే మకర సంక్రాంతం. ఆ గజేంద్ర మోక్షం కావ్యాన్ని భాగవతంలో చదివినప్పుడు నాకు ఆశువుగా ఒక శ్లోకం పలికింది, ఎంత దయ్యయ్యా, ఎంత దయ్యయ్యా. అలా భక్తుడు ఆర్తితో పిలవగానే వెళ్ళిపోతావా? ఎవరైనా వస్తారా? పోలీసులు రావాలన్నా కొంత సమయం పడుతుంది, 108 అంబులెన్స్ రావాలన్నా కొంత సమయం పడుతుంది. జగ్గైపేటలో ఉందండి, చిట్యాలు రాలేదట. విష్ణుమూర్తి రావడానికి సమయం ఉండదండి. నేరుగా నీ ఇంట్లోనే దిగుతాడు, నేరుగా నీ ఆపద మీదే కాలు పెడతాడు ఖచ్చితంగా. అంతగా భగవద్ రక్షణ ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఆర్తం కీర్తి సరోవరే మకర సంక్రాంతం భయాత్రాతుం ద్రాక్ పవనాశనేంద్ర శయనాద్ధావంతమాత్మప్రభుం. ఆర్తం కీర్తి సరోవరే మకర సంక్రాంతం భయాత్రాతుం ద్రాక్ పవనాశనేంద్ర శయనాద్ధావంతం ఆత్మప్రభుం దృష్ట్వా కామదిరేక్షణ స్మరతి హే స్వామిన్. కామదిరేక్షణ స్మరతి హే స్వామిన్ వదేత్యర్థితక వదేత్యర్థితక స్వామిన్ వదేత్యర్థితక కించిత్ కుంచిత వామలోచన సఖీరుద్ధక కించిత్ కుంచిత వామలోచన సఖీరుద్ధక హరి పాతునగా అని. నాకు ఈ స్వామిని వర్ణించడానికి తెలుగు పద్యం కూడా సరిపోదురా అని సంస్కృతంలో శ్లోకం చెప్పా పరిగెట్టు. ఆర్తం కీర్తి సరోవరే మకర సంక్రాంతం. గజేంద్ర మోక్షం కథ సారాంశం గమనించండి. స్వామివారి ముందు రాలేదు. గజేంద్ర మోక్షణం ఘట్టంలో ఓ 40 పద్యాలు ఉంటాయి ప్రార్థన చేసినవి. మొదటి పద్యం అప్పుడు రాలేదు.
రెండో దానికి రాలేదు, చిట్ట చివరిలో వచ్చాడు. తెలుగు సినిమాలో చివరిలో పోలీసులు వస్తారు శుభం కార్డు వేసేసి అందరినీ అరెస్ట్ చేయడానికి, అంతవరకు రాదు. అలాగే తెలుగు సినిమాలో పోలీసుల్లాగా శ్రీ మహావిష్ణువు చివరిలో వచ్చాడు. ఎందుకని? ఈ గజేంద్రుని యొక్క అహంకారం పూర్తిగా పోవాలి. అందుకే కీర్తి సరోవరే అన్నాను నేను ఇష్టదైవం కావ్యంలో. గజేంద్రుడు ఈ సరోవరంలో ప్రవేశించింది ఎందుకంటే కీర్తి కోసం. ఎందుకని ఆయన ఒక్కడు రాలా, వెనకాల ఓ 25 మంది ఆడయేనుగులు వచ్చాయి. ఇక్కడ మగాడు ఒక్కడు బయటికి వెళ్ళినప్పుడు పరిస్థితి వేరండి, భార్యతో సహా పెడితే పరిస్థితి వేరండి, కొంత పోజు కొట్టేస్తాడు. ఒక్కడు వెళ్ళాడు అనుకో ఎవరికి మామూలుగా వెళ్ళిపోతాడు, పెద్ద పోజు కొట్టాడు, మామూలు బట్టలు వేసి కడతాడు. భార్యతో సహా వెళ్ళాడు అనుకో ఆవిడికి నచ్చే బట్టలు వేసి కడతాడు, తన గొప్పదనం చూపించడం కోసం ప్రయత్నిస్తాడు, గేరు మారుస్తాడు, యాక్సిలరేటర్ మారుస్తాడు, 5వ గేరు పెడతాడు, ఆకాశంలో పెడతాడు బండి. ఎందుకంటే భార్యకి తన పెద్ద మోగాన్ని తెలవాలి కదా, అక్కడికి తెలియనట్టు. ఏ మనిషి అయినా అంతే, 10 మందిలో డబ్బా తన ప్రతిభ చూపించాలనుకుంటాడు. భార్య ముందు ఇంకానో ఇప్పుడు అసలు ఇంట్లో నన్ను సరిగ్గా గౌరవించట్లేదు, అప్పుడప్పుడు ఏమండి అనకుండా నువ్వని కూడా సంతోషించి ఈ మధ్య ఒరే అని కూడా మొదలెట్టారు కొత్త పెళ్లి కూతురు. నమశివాయ ఇంకా నయం, మేము అదృష్టవంతులు, మా భార్యలు మమ్మల్ని ఏమండి అని పిలుస్తున్నారు. ఈ తరం పిల్లల సంగతి దురదృష్టం చెప్పలేక ఒరే అది కూడా బండిరా, మామూలురా కాదు. తెలుగులో 2 రాళ్ళు ఉంటాయి, మామూలురా బండిరా, అందులో బండిరా. కర్మ అంటే అదే, ఇంకంతే, అయిపోయాం, విలువలన్నీ మారిపోయాయి. ఇంకా ఒరే అన్నాక ఒరే అన్నట్టే ఉంటుంది, ఇంకా అంతే. పేరెట్టి పిలవడం, ఒరే అనడం. అసలు ఇదివరకు భర్త పేరు చెప్పాలంటే ఎంత సిగ్గుపడిపోయేవారో. గుమ్మం దగ్గర మీ ఆయన పేరు చెప్పమ్మా అంటే మల్లె తీగలాగా 16 మెలికలు తిరిగేది ఆవిడ, నోట్లోంచి పేరు వచ్చేది కదా బయట, అంత సిగ్గు. అక్కడ మొత్తైదువులు చేరి గిల్లి 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 చెప్పించేవారు. ఇప్పుడు ఏదైనా రా శాఖరా చెప్పాను కదా అంటే వస్తాడు, ఎందుకంటే అంతకుముందే పరిచయం కదా, కాలేజీలో బండేసి తిరిగారు కదా. అందుకే మళ్ళీ సంప్రదాయ వివాహాలు తల్లిదండ్రులు చెప్పినట్టుగా సంప్రదాయబద్ధమైన వివాహాలు జరిగే వరకు ఉత్తమ సమాజం ఏర్పడే అవకాశం లేదమ్మా, నన్ను మన్నింతురుగాక, వాస్తవం చెబుతున్నాను నేను. ఎవరి పెళ్లి కొడుకుని వాళ్ళు ఎంచుకుని, ఎవరి పెళ్లి కూతురుని వాళ్ళు ఎంచుకుని, తల్లి తండ్రి ఊరికే దిష్టి బొమ్మల్లాగా మిగిలితే ఈ సంబంధాలు ఇలాగే ఉంటాయి. అంత మాత్రం చేత సంప్రదాయబద్ధ వివాహాలన్నీ సక్రమంగా ఉన్నాయంటే ఉండకపోవచ్చు. 90% బాగుంటే 10% బాగుంటావు. కానీ ప్రేమ పెళ్ళిళ్ళ వ్యవహారాల్లో 10% బాగుంటున్నాయి, 90% విఫలం. పైగా హత్యలు, పేపర్లో వార్తలు చూడడం, హత్యలు జరుగుతున్నాయి. నచ్చకపోయి పొడి చేస్తున్నారు, మనిషిని పట్టుకుని. భర్త లేదు, భార్య లేదు, పొడి చేస్తున్నారు, చంపేస్తున్నారు. ఎందుకు వస్తుందండి ఇదంతా? లక్ష్మీనారాయణుల మధ్య ఉండేటువంటి అనుబంధం మన దగ్గర ఉందా? వాళ్ళ అనుబంధం ఏమిటో ఇందులో చెబుతున్నాం మనం. కీర్తి సరోవరై గజేంద్రుడు ఈ పని ఎందుకు చేశారు అంటే మీరు ఆలోచించండి ఒక్కసారి కథ. దాహం వేసి చెరువులో దిగట. దాహం వేసి దిగడానికి చెరువులో దిగక్కర్లేదండి. చెరువు గట్టు నిలబడి ఆయన తొండ ఉంది ఇక్కడ, 5 HP మోటార్ ఒక్కసారి చెరువులో పెడితే మొత్తం చెరువులో ఆగేయగలట. చెరువులో దిగడం ఎందుకండి? దాహం వేసి దిగలేదు, నాటకం అది. దాహం వేసి దిగినవాడు ఏనుగు దిగక్కర్లేదు, ప్రతి ఏనుగు చెరువులో దిగుతుంది. గట్టు నుండి తొండం అందులో పెడితే మొత్తం వచ్చేస్తుంది, దాని దాహం తీరదా? దాహం అనేది చిన్న కారణం, అసలు కారణం ఏమిటంటే ఈ ఆడాళ్ల ముందు తన గొప్పతనం ప్రదర్శించాలి. ఇదే కీర్తి సరోవరం అంటే. ఆర్తుడయ్యాడు, కానీ కీర్తి సరోవరం కారణంగా మనలో కూడా కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారు, ధర్మంగానే ఉంటారు. సరిపోదో, డబ్బు ఉంటే సరిపోదండి, పెళ్ళాం బిడ్డలతో సుఖంగా ఉంటే సరిపోదండి. ఎవడో వస్తాడు పొద్దున్నే, ఒక 2 వచ్చి కూర్చుని మీరు చిట్యాలకి ప్రెసిడెంట్ అవ్వాలండి, అయితే కానీ నా మనస్సుకి శాంతి లేదంటే వీడు 10 ఎకరాలు అమ్మేస్తే కానీ వాడికి శాంతి లేదు. అది విషయం. ఇలా కబుర్లు చెప్పే వాళ్ళ విషయంలోనే పెద్దవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వాడు ఎందుకు వచ్చాడు పొద్దున్నే నీ ఇంటికి? ఉప్మా తినిపోవడానికి కాదు నాయనా, ఊరంతా నిన్ను అల్లరి చేయడానికి వచ్చాడు వాడు. ఎంతసేపు ఆడెవడో ఉండడం ఏంటంటే వాళ్ళ క్యాస్ట్ ఒకటి పెడతాడు ఇక్కడ. మనకు ఆంధ్రప్రదేశ్లో ఇదో గోల కదా, ప్రతిదానికి క్యాస్ట్. ఎంతసేపు వాళ్ళేనండి మన కులంలో మీరే ఉన్నారంటాడు, ఈయనంత లావు అయిపోతాడు ఇక్కడ. వెంటనే ఇంకా పంచాయతీ సర్పంచ్, అక్కడి నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ, అక్కడి నుంచి ఎమ్మెల్యే, ఇక అన్నీ మొదలు పెడతారు. చివరికి సర్వాంగ క్షవరం అయిపోయింది ఇక్కడ. ఇదే కీర్తి సరోవరం. ఇక డబ్బు ఉంది కదా, 25 ఎకరాల పొలం ఉంది కదా, సుఖంగా ఉన్నావు కదా, ఉండొచ్చు కదా, ఊళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకోవచ్చు కదా, దాన ధర్మాలు చేయొచ్చు కదా, పండితుల్ని పోషించవచ్చు కదా, పేద వర్గాలకి దానం చేయొచ్చు కదా, సుఖంగా ఉండదు. ఊరంతా పేరు రావాలి, రాజకీయాల్లో చేరాలి, మట్టి అయిపోవాలి కదా.
ఈ కీర్తి అనే సరస్సులో మునిగే ప్రయత్నం చేస్తే గజేంద్రుడికి పట్టే యోగమే మనకి పడుతుంది. అప్పుడు ఆయన ఏం పట్టుకుంది? మకర సంక్రాంతం. మకరం అంటే మొసలు కదా, మకర సంక్రాంతి లాగా మొసలు అంటే తాపత్రయం. నువ్వు కీర్తి కోసం పడుతున్నావు, అటువంటిప్పుడు నీకు తాపత్రయాలు పట్టుకుంటే కొంతమందిని పోషించాలి, రోజు ఇంటికి పిలిచి టిఫిన్లు పెట్టాలి, వాళ్ళు ఓట్లు వేసే వరకు వాళ్ళ కాళ్ళు పెట్టుకోవాలి. ఇప్పుడు ఓట్లు వేసాక కూడా పట్టుకోవాలి. వాడు వచ్చి అడుగుతున్నాడు, ఇక్కడ రోడ్డే లేదే, ఏం చేస్తున్నావు అంటాను ఇక్కడ. అందుకని ఏం చేసాం? ఓటుకి 5,000 6,000 ఇచ్చాం, నమశివాయ. ఇప్పుడు వాడికి అడిగే హక్కు లేదు, మనకి మొత్తం క్షవరమైంది. ఇక్కడ మొత్తం వ్యవస్థ ఎందుకు నాశనం అయిందండి? కొందరు మనుషుల కీర్తికాంక్ష వల్ల నాశనం అవుతోంది. ఆ కీర్తికాంక్ష మనలో లేకుండా చేసుకుంటే మన డబ్బు ఉన్నంతలోనే ఖర్చు పెట్టి గ్రామానికి సేవ చేస్తాం. దానివల్ల కీర్తి ఎలాగో వస్తుంది. నువ్వు రాజకీయాల్లో చేరాల్సిన పని ఏమి లేదు. ఇక్కడ నువ్వు చేరినందువల్ల అది బాగుపడేది ఏం లేదు, నువ్వు చెడిపోవడం తప్ప. అందుకని కీర్తి సరోవరంలో మకర సంక్రాంతం మొసలు పట్టుకుంది. ఆయన అరిచాడు. ఎప్పుడొచ్చాడు? నానానేక పయూధములు వనములో నన్ను పెద్ద కాలంబు సన్మానింపన్ అని పద్యాలు పాడినప్పుడు రాలేదు. ఎందుకంటే అప్పుడు సాత్విక అహంకారం, రాజసాహంకారం, తామసాహంకారం అన్నీ ఉన్నాయి ఆయనలో. అందుకని రాలేదు ఆయన. ఎప్పుడొచ్చాడు? అన్నీ అయిపోయాక లవొక్కింతయు లేదు, ప్రాణము విలోలం, ధైర్యము విలోలం వయ్యి ప్రాణంబులుంటవులు చెప్పాను అన్నప్పుడు వచ్చాడు. అంటే భగవంతుడు ఎప్పుడు ఆదుకుంటాడండి? ఇంకా నేనేదో అహంకారం ఇలా ఉన్నా అలా ఉన్నా అని ప్రదర్శించినంతకాలం ఆయన రాడు. కానీ నా వల్ల కాదు తండ్రి, నీవే తప్పని తప్పరం వెరుగ మన్నింపన్గదే దీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని ఒక్కసారి ఆర్తితో పిలవగానే వెంటనే ఆయన 1000 పడగల శయ్యమించి కిందికి దూకాడు. అది భగవంతుడికి కావలసింది. ఆర్తి కావాలి, హృదయ చిత్తశుద్ధి కావాలి. వాడు అరుస్తున్నాడు అంటే ఒక్క పిలుపు చాలు, ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట లెక్క. అది ఖచ్చితంగా అలా వస్తాడు ఆయన, అనుమానం వెళ్ళ. అలా వెడుతుంటే నేను ఇక్కడ చమత్కారం చేసే లక్ష్మీనారాయణ మధ్య సరసం ఎలా ఉంటుందో. లక్ష్మీదేవికి అనుమానం వచ్చింది, ఎంత అర్జెంటుగా పరిగెట్టి వస్తున్నాడని. ఆవిడ ఎందుట వదతి హే స్వామిన్ కామదిరక్షణ స్మరతి హే స్వామిన్ వద. ఏం బాబు వెంటనే పరిగెడుతున్నావు, రాత్రి పగలు లేకుండా 16,000 మంది అయ్యారు, సరిపోలేదా? ఇంకెవరినైనా పెళ్లి చేసుకుని వస్తావా అని అడిగింది ఆవిడ. అనుమానం. ఆవిడది ఏం చేయమంటావు? ఎందుకంటే వెంకటేశ్వర స్వామి విష్ణువు రాముడు లాంటి వాళ్ళు కాదు, శివుడు లాంటి వాళ్ళు కాదు, ఏకపత్ని వృత్తుడంగా ఉండడానికి. ఈయనకి అప్పటికే 16,000 అయ్యారు, శ్రీదేవి భూదేవి. ఏమో ఆవిడ అనుమానం. ఆవిడది మరి భూలోకానికి వెళ్ళి చిట్యాల్లో ఒక అందమైన స్త్రీ నా గురించి తపస్సు చేసింది, డోంట్ థింక్ అదర్వైజ్, ఏమనుకోక లక్ష్మి, నేను తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. గరికపాటి నరసింహరావు గారి దగ్గరుండి చేయించేశారంటే నేనేమి పోవాలి? ఇదే ఆయన చెప్పేవన్నీ. అందుకని పాపం లక్ష్మీదేవికి అనుమానం వచ్చి, స్వామి ఎవరైనా అందగత్తి నిన్ను తలుచుకుందా, కిందకెళ్ళిపోతున్నావు, పరిగెట్టేస్తున్నావు అర్ధరాత్రి అంటే ఎప్పుడు ఇదే గొడవ నీకు, నాకు భక్తులు ఉండరా, ఎంతసేపు నాకు ఇదే వ్యామోహమా అని ఆవిడ అర్థితే కించిత్ కుంచిత వామలోచన సఖీరుద్ధక. అనుమానంతో కన్ను కొంచెం వంచి కించిత్ కుంచితమైన ఎడమ కంటితో నీ కేసి చూస్తూ నిన్ను అడుగుతోంది లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవికి ఏం సమాధానం చెప్పాలో చెప్పకుండానే నీవు భక్త రక్షణ కోసం పరిగెడుతున్నావే స్వామి. అటువంటి హరికి పాతునగా ఆర్తత్రాణ పరాయణుడైన అటువంటి మహాత్ముడు మన్ని కాపాడునుగాక అని మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఇంకా ఎక్కువ కాపాడాలి. ఎందుకని? కలికాలం ఎలా ఉందండి? ఈ కలికాల సంగతులనేమని చెప్పను, తృప్తి లేని డబ్బా కలికాలమిద్ది. ఈ కలికాల సంగతులనేమని చెప్పను, తృప్తి లేని డబ్బా కలికాలమిద్ది. చెరవాణులు కాలమునెల్ల మృంగు చికాకుల కాలమిద్ది. చెరవాణులు కాలమునెల్ల మృంగు చికాకుల కాలమిద్ది. చురకత్తుల మధ్యన యాత్ర సాగు హైజాకుల కాలమిద్ది. చురకత్తుల మధ్యను యాత్ర సాగు హైజాకుల కాలమిద్ది. మనసా హరిపాదముల ఆశ్రయింపుమా. ఈ కలికాలంలో మన బాధలు ఎన్ని రకాలుగా ఉన్నాయి చూడండి. వాటినే నేను పద్యంలో పెట్టి స్తుతి రూపంలో చెబుతున్నాను. ఈ కలికాల సంగతులనేమని చెప్పను. స్వామివారికి ఆ నివేదన చెయ్యాలమ్మా. ఇంట్లో కష్టాలున్నా, బయట కష్టాలున్నా, సమాజంలో కష్టాలున్నా చెప్పుకోవలసింది భగవంతుడికి మాత్రమే. ప్రార్థనలు ఫలిస్తాయి. ఎప్పుడూ ప్రార్థనను అనుమానించవద్దు. ప్రయత్నానికి ముగింపు ఉంటుంది, ప్రార్థనకి ముగింపు ఉండదు. అందుకని ఈ కలికాల సంగతులనేమని చెప్పను.
ఈ కలికాలంలో విషయాలని ఏం చెప్పమంటావయ్యా? తృప్తి లేని డబ్బా కలికాలమిద్ది. ఎవరిని పలకరించండి, 100 కోట్లు ఉన్నవాడికి కూడా సంతృప్తి లేదండి. వేళ పెళ్లి సంబంధాలు చూస్తున్నామంటే ఎలా మాట్లాడుతున్నామండి? ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, ఏ ఉద్యోగం చేస్తున్నారు, ఎంత జీతం, ఇంకేదైనా అడుగుతున్నారా? అసలు మగపిల్లాడి తల్లులు తండ్రులు కూడా ఎలా తయారయ్యారో తెలుసా? మీ అమ్మాయి ఉద్యోగం చేస్తుందా? ఉద్యోగం చెయ్యాలమ్మా ఖచ్చితంగా. ఈవేళ ఆడపిల్లల తల్లిదండ్రులేమో ప్యాకేజీ ప్యాకేజీ ప్యాకేజీ, మగపిల్లల తల్లిదండ్రులేమో మీ అమ్మాయి జాబ్ చేస్తోందని అంటే టెక్ మహీంద్రా అన్న. టెక్ మహీంద్రా ఎందుకు? ఇన్ఫోసిస్ ఇంకా బాగుంది కదా. ఇంకా బాగుండడం అంటే డబ్బే. అంటే అమ్మాయి జీవితాంతం ఉద్యోగం చేయాలి. మళ్ళీ తీరా ఉద్యోగం చేసి ఎప్పుడో అమ్మాయి కష్టపడి 6 7 ఇంటికి వచ్చా. ఏంటో ఈ కాలంలో కోడళ్ళు అత్తగారికి సేవ చేయట్లే. మరి ఇంత ఉద్యోగం చేసాక నీకు సేవలా చేస్తారు? బుద్ధి ఉందా లేదా? డబ్బుండే కోడలు కావాలి, కట్నాలు బాగా ఇవ్వాలి, పొలాలు రాయాలి, ఇళ్ళు రాయాలి, మళ్ళీ ఉద్యోగాలు కూడా చేయాలి. ఇద్దరు కలిసి హైదరాబాదులో మకాం పెట్టాలి, వీరైతే అమెరికాలో మకాం అయిందిగా. భాగవతం వాడు మొత్తం సంఖ్యలు వేసి పంపిస్తున్నాడు అందరినీ. ఇక్కడికి వెళ్ళండి, ఇప్పుడు ఏం పెడతారు అమెరికాకి? వాడు మొత్తం జైలుకి వెళ్ళి సంఖ్యలు వేసి పంపిస్తున్నాడు ఇక్కడ. ఇక నుంచి అమెరికాకి ఎవరిని పంపకండి అమ్మా. నా ప్రవచనం పట్ల, నా మాటల పట్ల మీకు గౌరవం ఉంటే ఇక్కడ పుట్టిన వాళ్ళు ఇక్కడే పెరగాలి, ఇక్కడే వ్యవసాయం చేసుకోవాలి, ఇక్కడ సంపదను అభివృద్ధి చేయాలి ఖచ్చితంగా. ఒక్కళ్ళకి చప్పట్లు కొట్టాలి అనిపించదు, నచ్చదు, నాకు తెలుసు. మీకు ఎవరికి నచ్చదు. అమెరికాకి వెళ్ళిపోండి, కోట్లు సంపాదించుకోండి అంటే ఈ అని కొడతారు ఇక్కడ. నాకు అది నచ్చదు. నాకేమిటో కానీ ప్రజలకు నచ్చని మాటలే చెప్పడం నాకు నచ్చుతుంది. ఎందుకంటే అది ధర్మం, అది ధర్మం. మొత్తం మనమంతా వెళ్ళి అమెరికాలో కూర్చోబట్టే దరిద్రం వచ్చిందండి అక్కడ. ఈ కుటుంబాన్ని పలకరించిన మీ అబ్బాయి ఎక్కడ అమెరికా, మీ అమ్మాయి ఎక్కడుంది ఆస్ట్రేలియా, నువ్వెందుకున్నావు ఇక్కడ పని లేక. ఇది గొప్ప, ఇది గొప్ప. ఈసారి నేను ఖచ్చితంగా చెప్తున్నా, పేరెంటంలో ఎవరైనా సరే మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడంటే ఇక్కడేం ఉద్యోగం దొరకలేదా, గత్యంతరం లేదా అని అడగండి. అప్పుడు మారతాయి. అంత కర్మే వచ్చింది అనండి, అంతే. అంత కర్మే వచ్చింది, ఇక్కడేం లేదా అనండి, అప్పుడు మానేస్తా. అది గొప్పగా భావించినంతకాలం నడుస్తూనే ఉంటాయి. 16 ఏళ్ళు 17 ఏళ్ళు నిండకుండా అమ్మాయిలను అబ్బాయిలను చదువుకు కూడా అక్కడికి పంపేస్తాం, ఉద్యోగాలకు కాదు. మళ్ళీ వాళ్ళ ప్రవర్తనల గురించి, శీలాల గురించి మనమే మాట్లాడతాం. ఎలా ఉంటారండి? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎలా సాధ్యం? ఆలోచించండి. 18 ఏళ్ళ అమ్మాయిని మీరు అమెరికా పంపిస్తారా? అమ్మాయి నీతిగా నియమంగా కుదరదమ్మా. అది అక్కడ సంస్కృతి కాదు. అది అక్కడ ఏం నేర్చుకోవాలో అవే నేర్చుకుంటారు. మన ఇంట్లో ఉంటే వేరు, పెద్దవాళ్ళు చూస్తారు, పిల్లవాళ్ళు చూస్తారనే భయం ఉంటుంది. అక్కడెవడో చూస్తారండి. మగ ఆడ మొత్తం చెడిపోతారు అనుమానం. ఎందుకంటే వాడికి 3 పెళ్ళిళ్ళు 6 శోభనాలు. వాడు బతుకంతా అంతే. అమెరికా వాడు బతుకు అదే ఇక్కడికి వచ్చింది. అదే ఇక్కడికి వచ్చింది. వివాహ బంధాన్ని వాళ్ళు గట్టిగా భావించరమ్మా. ఇవాళ మా విడాకులు, రేపు విడాకులు. అమెరికా సంస్కృతి అది ఇప్పుడు దిగుబడైపోయింది ఇక్కడ. అది పోవాలంటే, ఈ కలికాలం మారాలంటే మనం హిందూ ధర్మం, సనాతన ధర్మం ప్రకారం కట్టుబడి ఉండాలి ఖచ్చితంగా. ఎంత డబ్బున్నా సరిపోదు. అందుకే పెళ్లి చూపుల్లో రావాల్సింది డబ్బు ప్రస్తావన కాదు. నేను చెప్పే మాట గుర్తు. మీ అబ్బాయి మాటకు కట్టుబడి ఉంటాడా? మీ అబ్బాయి మా అమ్మాయి తప్ప వేరే ఆశ లేకుండా ఉంటాడా అని ఆడపిల్ల తల్లిదండ్రులు అడగాలి. మీ అమ్మాయికి కాస్త అన్నం వండడం వచ్చునా, అత్తమామలను చూసుకుంటుందా, ఉమ్మడి కుటుంబంలో కూడా ఇమడగలదా, కాస్త ఓపిక ఉందా, ముందు బొట్టెట్టుకుంటుందా అని ఈ అత్తగారు అడగాలి ఖచ్చితంగా. అప్పుడు సంసారాలు బాగుంటాయి. అసలు ఆ మాటే అడగరు. అసలు ఆ మాట ఉండదు ఇక్కడ. ఎంతసేపు డబ్బులు, ప్యాకేజీలు, దేశాలు అంతే ఇక్కడ. ఇంకా సంసారాలు ఎక్కడ నిలబడతాయి? ఏ సంప్రదాయం, ఏ ఆచారాలు లేకుండా. అంటే ఈ డబ్బు ఆకలి అనేది ఉందే, ఎన్ని డబ్బాలు అనంతన్నా తీరేది కదండి. ఇది పోవాలి. అంతేకాదు, శరవాణులు కాలమునెల్ల మృంగు చికాకుల కాలమిద్ది. ఇవాళ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, మొత్తం సమయం అంతా దానికే సరిపోయింది. పగలంతా దానికే సరిపోయింది. ఇంట్లోనే ఉంటారు 2 మనుషులు. ఈ చివర ఒకరు కూర్చుంటారు, ఆ చివర ఒకరు కూర్చుంటారు, ఎవరి ఫోన్లో వారు ఉంటారు. అంత సమయం అవసరమా అండి? అది లేకుండా మనం బతకలేమా? ఇక్కడ ఉన్నవాళ్ళు, నా వయసు వాళ్ళు ఎవరికైనా ఫోన్ ఎలా ఉంటుందో తెలుసునా అండి? ఎవరికైనా అసలు ఎప్పుడైనా మాట్లాడారా? ల్యాండ్ ఫోనే కదా మన బతుక్కి. అది కూడా హాలు మధ్యలో మాట్లాడాలి. హాలు మధ్యలో ల్యాండ్ ఫోన్ ఉండి మాట్లాడిన రోజుల్లో ఇన్ని గొడవలు లేవండి. ఎక్కడ అందరి ప్రవర్తనలు, అందరి శీలాలు బాగున్నాయి. అమ్మాయిలు అబ్బాయిలు అందరూ తిన్నగా ఉన్నారు. ఎందుకో తెలుసా? హాల్లో మాట్లాడాలి, అన్నీ బయటపడిపోతాయి, కొంపలు అంటుకుపోతాయి. ఇప్పుడు మొత్తం ఇలా ఫోన్ రాగానే డాబా మీద గడిపే గుసుగుసు అయిపోయింది. అక్కడ వెంటనే డిలీట్.
కూతురు ఏం చేస్తుందో తండ్రికి తెలియదు, భార్య ఏం చేస్తుందో భర్తకు తెలియదు, భర్త ఏం వ్యవహారాలు నడిపిస్తున్నాడో భార్యకి తెలియదు. ఎవరు ఫోన్ వాళ్ళదే, ఎవరి సంసారం వాళ్ళదే. ఒక ఇంట్లోనే 3 సంసారాలు. ఎవరిని ఎవరో మాట్లాడడానికి ఏమైనా ఫోన్లో చూద్దామంటే లాక్. అది బ్రహ్మదేవుడికి కూడా లాక్ రాదు. అది ఏదో ఇలాగెత్తారు అలాగెత్తారు, సంక్రాంతి ముగ్గులన్నీ వేస్తారు దాని మీద. మొత్తం ఏమో నడిచిపోతే చివరికి అయిపోయాక ఎప్పుడో కొంపలు అంటుకుపోయాక అమ్మాయో అబ్బాయో కనపడకుండా పోయాక అయ్యమో అబ్బో ఇంత మోసం మరి చేస్తారు. ఫోన్ ఇచ్చాక అలాగే చేస్తారు. అందుకే చరవాణులు కాలములెల్ల మింగు చీకాకుల కాలం. ఇది స్మార్ట్ ఫోన్ మన జీవితాన్ని మింగేసింది. భగవద్భక్తి, మీరు అష్టోత్తరనామాలు చదువుతున్నారు, సహస్రనామాలు చదువుతున్నారు, విష్ణు సహస్రం చదువుతున్నారు, గోవిందనామాలు చదువుతున్నారు. ఇవన్నీ చదవడం కాలక్షేపం కాదండి. స్మార్ట్ ఫోన్ కాలక్షేపమా? ఆ స్మార్ట్ ఫోన్ కాలక్షేపం పోయి సహస్రనామాల కాలక్షేపం రావాలమ్మా. అప్పుడు సమాజం బాగుంటుంది. ఖచ్చితంగా అప్పుడు సమాజం బాగుంటుంది. అది యువతరానికి కూడా మనం నేర్పాలి ఖచ్చితంగా. చురకత్తుల మధ్యన యాత్ర సాగు హైజాకుల కలమిద్ది. నిన్నగాక మనం చూసాం కదా, దేశాన్ని చూద్దామని పెడితే తుపాకులు పెట్టి బెదిరించి కాల్చి పారేశారమ్మా. నువ్వు హిందువా కాదా అని అడిగి మరీ కాల్చి పారేశారు. ఎవడు తాను కాదని కులాన్ని మతాన్ని అబద్ధం చెప్పలేం కదా, మనం అవమానంగా భావిస్తాం. దాన్ని వెంటనే కాల్చి పారేశారు. ఇక ఎక్కడికైనా యాత్రకు వెళ్ళగలమా? ఇవారు సరదా కాశ్మీర్ వెళదామన్నా కూడా ఈ మధ్యన వాయిదా వేసుకున్నారు. అందుకని ఈ విషయాలన్నీ స్వామివారికి చెప్పి మనసా హరిపాదములాశ్రయింపుమా, ఓ మనసా నువ్వు హరిపాదాలు ఆశ్రయించమని కోరాలి. అంతేకాదు ఒక్క మాట చెబుతాను నేను, కేవలం గుళ్ళో మాత్రమే దేవుడు ఉండడు. గుళ్ళో విగ్రహం ఆరాధన ఎందుకంటే గుండెల్లో ఉండే దేవుణ్ణి కనిపెట్టడానికి. నీ గుండెలో ఉన్నాడు, నా గుండెలో ఉన్నాడు, ఊరంతా ఉన్నాడు, దేశమంతా ఉన్నాడు. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఇది కేవలం సినిమా పాట అనుకోకండి. ఉపనిషత్తుల్లో ఉండే మాటను పాట రూపంలో రాశారు పూర్వ మహాకవులు. అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్టః తమక్రతు పశ్యతి వీత శోక ధాతు ప్రభావాన్ మహిమానమాత్మనక అని కఠోపనిషత్తులో ఉన్న మాటని పూర్వం సినిమాలో కూడా మహాకవులు పండితులు ఉండేవారు కాబట్టి వారు పాట రూపంలో రాశారు. భగవంతుడు మన హృదయంలో అంగుష్టమాత్రం బొటనవేలంత ఆకారంలో జీవాత్మగా ఉండేది ఆయనే. శ్రీమన్నారాయణమూర్తి వైకుంఠంలో ఒక రూపంతో ఉంటాడు, సర్వచరాచర జీవరాశుల్లో ఆత్మరూపంలో ఉంటాడు. ఆయనే కృష్ణావతారంగా రామావతారంగా భూమిలో ఉంటాడు, అర్చావతారంగా దేవాలయంలో ఉంటాడమ్మా. అన్నీ నారాయణమూర్తి యొక్క అవతారాలే. అంచేత గుళ్ళో మాత్రమే ఉండడు. అందుకే మీరు ప్రకృతిని చూసే అవకాశం ఎప్పుడొచ్చినా బయటికి వచ్చి వాయువుని స్పృశించండి, నీలి మేఘాలు చూడండి. ఇవేమైనను కాను దాగియుంటివ ప్రభో ఈ నీలి మేఘాలలో, ఇవేమైనను దాగియుంటివ ప్రభో ఈ నీలి మేఘాలలో, నీ వాత్సల్యము కానిపించును ప్రభు నీ హారహారాలలో, నీ వాత్సల్యము కానిపించును ప్రభు నీ హారహారాలలో. భావోద్వేగము పద్యరూప కవితా బంధ ప్రబంధం బగున్, భావోద్వేగము పద్యరూప కవితా బంధ ప్రబంధం బగున్. ఈవే నీ పదపద్మముంచుమిక, ఈవే నీ పదపద్మముంచుమిక నా హృత్పద్మకోశంబునన్. భగవంతుణ్ణి మన హృదయంలో పాదం పెట్టమని మనమే ప్రార్థన చెయ్యాలి. అంటే బయటికి వెళ్ళినప్పుడు మనం మేఘాలను చూసాం, నల్లని మేఘాలు చూడగానే వెంకటేశ్వర స్వామి గుర్తు రావాలి, శ్రీకృష్ణుడు గుర్తు రావాలి, శ్రీరాముడు గుర్తు రావాలి. ఎందుకని నీలమేఘశ్యాముడు అంటారు. వర్షం కురిసే ముందు మేఘం ఏ రకంగా ఉంటుందో, ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉంటాడమ్మా భగవంతుడు. అంచేత నల్లని మేఘాన్ని చూసినప్పుడల్లా రేపు ఆషాఢ మాసం వస్తే, శ్రావణ మాసం వస్తే చూస్తాం, అక్కడ భగవంతుడు గుర్తు రావాలి మనకి. ఎందుకని? వర్షం, మేఘం ఏం చేస్తుంది? వర్షాన్ని కురిపిస్తుంది. మనకి ఎప్పుడైనా సరే ఒకటే లెక్క, చెగ్గడ్డేసింది మోకాల మీద ఎక్కడో బాగా సలుపుతోంది అనుకోండి, 10 రోజులు అయింది వేసి తగ్గడల్లా, కానీ 10వ రోజున బాగా సలుపుతోంది అంటే అర్థం ఏంటో తెలుసా? పగిలిపోతుంది. పగిలిపోయే ముందే సలుపుతుంది బాగా. అలాగే
పొయ్యిలోంచి పొగ బాగా వస్తుంది అంటే ఏమిటో తెలుసా? తర్వాత జ్వాల బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే వాతావరణంలో ఉక్కబోస్తుంది అంటే అర్థం ఏమిటో తెలుసా? వెంటనే వర్షం కురుస్తుంది. నీ జీవితంలో కూడా కష్టాలు వస్తున్నాయి అంటే భగవద్ అనుగ్రహం నీ మీద కురవబోతోంది మిత్రమా. సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. కష్టాలకి భయపడకూడదు. ఆలయం ఉన్న ఊళ్ళో హిందువులై ఉండి భక్తులై ఉండి కష్టాలకి భయపడుతున్నారు అంటే భక్తి అర్థం కాలేదన్నమాట. ఊరికే ఏదో దండాలు పెట్టుకుంటున్నాం పోతున్నాం, భక్తి అర్థం కాల. నమే భక్త ప్రణశ్యతి, భగవంతుడు చేసిన ప్రతిజ్ఞ ఇది. కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. 9వ అధ్యాయం భగవద్గీత రాజవిద్య రాజగుహ్య యోగంలో క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. అర్జున, నువ్వు ప్రతిజ్ఞ చెయ్యి, నేను నా భక్తుల్ని కాపాడుతాను, అనుమానం ఏం లేదు. ఈ విషయం ఒక్కడే తెలుసుకోవచ్చాలన్నాడు ఆయన. అంచేది మనం భగవద్భక్తులమైతే నష్టపోవడం అన్న సమస్య లేదు, ఎప్పుడూ బాగానే ఉంటాం. ఆ నమ్మకంతోనే ఉండాలి ఇక్కడ. అందుకని ఇక్కడ ప్రత్యేకించి చెబుతున్నారు. ఇక్కడ ఇవేమైనను కనిపింతువ ప్రభో ఈ నీలి మేఘాలలో. నీల మేఘాలు ఎంత అందంగా ఉన్నాయ్యా, మాకు వర్షం కురుస్తుందనే ఆశ కలుగుతుంది కదా. అందుకని ఈ నీలి మేఘాలలో దాక్కున్నది నువ్వేనా అంటున్నాడు ఇక్కడ కవి. ఈ నీ వాత్సల్యము కానిపించును ప్రభు నీహారకారాలలో. తెల్లవారకట్ట మంచు కురుస్తూ ఉంటుంది. రేపు మళ్ళీ చలికాలం వచ్చిందంటే బాగా కురుస్తుంది. వేసవి కాలం కూడా మీరు గమనించండి. రాత్రి పడుకునే ముందు ఏసీ వేసుకోవాలనిపిస్తుంది, తెల్లారకట్ట ఏసీ కట్టేయాలనిపిస్తుంది. ఎందుకంటే వాతావరణం మారిపోతుంది, చల్లగా ఉంటుంది, మంచు కురుస్తుంది. ఆ మంచు కురవడం వల్లే శిశిర ఋతువులో ఆకులన్నీ రాలిపోతాయి, మళ్ళీ కొత్త శక్తి వస్తుంది ఖచ్చితంగా. నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభు పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః అని రామాయణం ఆదిత్య హృదయంలో చెబుతారు. సూర్యుని యొక్క తేజస్సు ఏం చేస్తుంటే పాయత్యేష, అన్ని రకాల విత్తనాలని కాయల్ని వాటిని ఎండిపోయేలా ముందు అందులో రసమంతా వచ్చేలా చేసేస్తుంది. తపత్యేష, ఎండిపోయేలా చేస్తుంది. తపత వర్షత్యేష, ఆ తర్వాత వర్షించి మళ్ళీ జీవరసాన్ని నింపుతాడు. ఎవరివన్నీ సూర్యుడే చేస్తాడు. పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభు. సూర్యకిరణాలే జీవశక్తిని నశింపజేస్తాయి, మళ్ళీ సూర్యకిరణాలే జీవశక్తిని పునరుజ్జీవింపజేస్తాయి. అంచేత ప్రకృతి ధర్మం ప్రకారం మనలో జీవశక్తి నశిస్తూ ఉన్నా భగవంతుని యొక్క కరుణ కారణంగా ఆ జీవశక్తి పునర్వికాసం చెందుతుంది. ఆ వికాసం కోసం కోరాలి మనం. అందుకని నిహారహారాలలో, నిహారం అంటే మంచు. తెల్లవారగట్ట మంచు ఏమిటో తోరణాలు కట్టినట్టే ఉంటుందయ్యా. అటువంటి హారాల్లో నీ కరుణ కనపడుతోంది, నీ వాత్సల్యం కనపడుతోంది. భావోద్వేగము పద్యరూప కవితా బంధ ప్రబంధం బగున్. నారాయణ స్తుతి రూపంలో ఈ పద్యాలన్నీ వచ్చాయంటే నారాయణుని యొక్క దయ. అందుకని నాలో ఉండే భావోద్వేగం ఈ పద్యరూపమైన కవితా గంధంగా నీకు సేవ చేస్తోంది మహానుభావ. ఈవే నీ పదపద్మముంచుమిక నా హృత్పద్మకోశమునన్. భగవంతుడి పాదపద్మాలు. పద్మం ఎక్కడుంటుంది? పద్మకోశంలో ఉంటుంది. పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం అధో నిష్ట్యా వితశ్యాంతే నాభ్యాము పరితిష్టతి. మంత్రపుష్పంలో చెబుతారు మన హృదయాన్ని పద్మం చేసుకోవాలి. పద్మకోశం, పద్మానికి కింద ఉండే బొడ్డు ఉంటుంది నాభి, దాన్ని పద్మకోశం అంటారు. నువ్వు ఆ నాభిలా నీ హృదయాన్ని చేసుకుంటే భగవంతుడు తన పాదం అనే పద్మాన్ని అక్కడ పెడతాడు. పద్మకోశం ఉండే చోట పద్మం ఉంటుంది కదా. అందుకని నా హృదయాన్ని నేను నాభిస్తానన్నగా పద్మకోశంలా చేసుకుంటున్నానయ్యా, నీ పాద పద్మాలు అందులో ఉంచోని మనం భగవంతుడిని ప్రార్థించగలగాలి. అప్పుడు ఆయన ఖచ్చితంగా మన కరుణిస్తాడు. ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. భగవంతుని యొక్క అవతారాలు, ప్రత్యేకించి విష్ణుమూర్తి అవతారాలు మీరు గమనించండి. అన్నవరంలో దేవుడు మీసాలతో ఉంటాడు, ఇక్కడ ఉన్నట్టుగా ఉండడు. కొన్ని చోట్ల విష్ణుమూర్తికి మీసాలు ఉంటాయి. అన్నవరంలో వీర వెంకట సత్యనారాయణ స్వామి మీసాలతో ఉంటాడు. యానాం కాకినాడ పక్కన నేను చూశాను, వెంకటేశ్వర స్వామికి మీసాలు ఉంటాయి. పిప్పర, పశ్చిమ గోదావరి జిల్లా పిప్పర జనార్దన స్వామి ఆలయంలో నేను మాట్లాడాను, ఆ స్వామికి మీసాలు ఉన్నాయి. భగవంతుడికి మీసాలు ఎందుకుంటాయి? ఇక్కడ ఎందుకు ఉండవు, అక్కడ ఎందుకుంటాయి? దైవత్వం కారణంగా మీసాలు ఉండవు. రాముడికి కూడా మీసాలు ఉండవు, క్షత్రియుడైనా. కృష్ణుడికి కూడా మీసాలు ఉండవు, క్షత్రియుడైనా. ఆ గడ్డాలు మీసాలు లేకపోవడం అనేది దైవ లక్షణం. అందుకని హిందూ దేవతల్లో ఆ మీసాలు అవి ఉండవు.
కానీ ఒక్కొక్క చోట భగవంతుడు ఎందుకు ఉంటాయి అంటే మనం అప్పుడప్పుడు మేసం తిప్పుతూ ఉంటాం కదా. ఎప్పుడైనా ఓడిపోయినట్టు దుఃఖపడుతూ ఉంటాం. కంగారు పడకరా అబ్బాయి, నీ కోసం రంగం మీద నేను మీసం తిప్పడానికి సిద్ధంగా ఉన్నా అని భగవంతుడు మీసాలతో అక్కడక్కడ మనకు కనిపిస్తాడు ఖచ్చితంగా. పిప్పర జనార్దనునకు గొప్పగా మీ సమ్ములేలకు భావింపన్ తప్పుల తడకల జీవితము ఒప్పుల కుప్పగను నర్చు ఒక ఘనుడితడే. మీసాలున్నటువంటి వెంకటేశ్వర స్వామిని చూస్తే, మీసాలున్న అన్నవరం దేవుణ్ణి చూస్తే, మీసాలున్న దేవుణ్ణి చూస్తే మనకు ధైర్యం వచ్చింది. మన కోసం ఆయన మీసం తిప్పుతాడయ్యా ఖచ్చితంగా. ఎందుకు జనార్దన స్వామికో వెంకటేశ్వర స్వామికో వీర వెంకట సత్యనారాయణ స్వామికో మీసాలు ఉంటాయంటే తప్పుల తడకలుగా మారిపోయిన మన జీవితాన్ని ఉప్పుల గొప్పగా చేస్తాడు ఆయన. వెనక చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు అనేవారు ఉప్పుల గొప్ప వయ్యారి భామ, ఉప్పుల గొప్ప వయ్యారి భామ అని ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు మొత్తం 2 రాష్ట్రాలు అప్పుల గొప్పలు అయ్యాయి. ఉప్పుల గొప్ప ఎలా ఉన్నా కానీ ఉప్పుల గొప్ప పోయింది. ఒకప్పుడు మన దేశం ఉప్పుల గొప్ప వయ్యారి భామ, ఇప్పుడు అప్పుల గొప్ప అయ్యో రామ. ఈ అప్పుల గొప్ప రాష్ట్రం అయితేనండి వాళ్ళు ఏదో చూసుకుంటారు, మనకు అనవసరం. మన వ్యక్తిగత జీవితాలు కూడా అప్పుల గొప్పలు అవుతున్నాయి. దయచేసి అందరూ గమనించండి. బెట్టింగులు వచ్చాయి, రుణయాపులు వచ్చాయి. మన పిల్లలు మనకి తెలియకుండా నొక్కేసి అప్పులు చేస్తున్నారమ్మా. అన్నీ మునిగిపోయాక 5-6 లక్షలు మునిగిపోయాక అప్పుడేమో తండ్రికో తల్లికో చెబుతున్నారు. అప్పుడెవరు కాపాడతారండి? ఈ అప్పుల గొప్ప కాకుండా మన పిల్లలకి పొదుపు అనేది ఎప్పటి నుంచే నేర్పాలి. భగవద్భక్తి, జ్ఞానం, వైరాగ్యం ఉంటే తప్పుల తడకలుగా మారిపోయిన జీవితాన్ని ఒప్పుల గొప్పగా ఆయన మారుస్తాడు. చివరిగా నేను ఒక ప్రార్థన చేసి సెలవు తీసుకుంటా. నాకు భగవంతుడి దయ వల్ల ఈ మధ్య పెరిగినటువంటి ప్రాచుర్యం నాకు ధైర్యాన్ని కాదు భయాన్ని కూడా కలిగిస్తుంది. బాగా ఇమేజ్ పెరిగిపోయింది. నేను ఇప్పుడు అక్కడ జగ్గయ్యపేట దగ్గర హోటల్లో దిగి ఇంకా లోపల తయారవ్వడం కోసం వెడుతుంటే లారీ మీద సరుకు మోస్తున్నారు కొంతమంది, క్లీనర్లో ఎవళ్ళో. వాళ్ళంతా వచ్చి దండం పెట్టి ఫోటో దిగుతున్నారు. చాలా సంబరంగా ఉంటుంది ఇది. కానీ నాకేమనిపించిందంటే ఇంత నిమ్న వర్గాలకు కూడా నా ప్రవచనాలు వెళ్ళాయంటే నేను బాధ్యత వహించాలిగా వారి జీవితాలకి. ఇది ఒక రకంగా బాధ్యత, ఒక రకంగా భయం, ఒక రకంగా. పెళ్ళి కాకముందు మనిషి ఎలా ఉంటాడు? సత్రం భోజనం మటన్ నిద్ర, ఎక్కడో తింటాడో ఎక్కడో పడుకుంటాడో, వేళకి ఇంటికి వెడతాడు. రాత్రికి తల్లి ఉంటుంది, తండ్రి ఎలా ఉన్నా తల్లి కూర్చుంటుంది పాపం, ఇంత మొదలు పెడుతుంది. పెళ్ళయిన తర్వాత ఇదే అబ్బాయికి ఏమనిపిస్తుందండి? భార్య, పిల్లలు, బాధ్యత. ఓ పక్క పెళ్ళయిందని ఆనందం, మళ్ళీ భయం కూడా ఉంటుంది ఇక్కడ. నాకు ఇటీవల 2-3 ఏళ్ల బట్టి ఈ మధ్యన కలుగుతున్న ఒక భయం ఏమిటంటే, స్వామి నా నెత్తి మీద ఎంత బాధ్యత పెడుతున్నావయ్యా? పండితులు కాదు పామరులు కూడా, లారీల మీద మూటలు మోసేవాళ్ళు కూడా, గురువు గారు మీకు నమస్కారం అండి, మీ వీడియోలు వింటున్నామండి అంటే నేను ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి? నేను ఎన్ని జీవితాలకి బాధ్యత వహించాలి? వాళ్ళు పాపం అమాయకంగా నన్ను నమ్ముతున్నారు. భగవత్కరుణ వాళ్ళ మీద ప్రసరింపజెయ్యాలి కదా అని నేను భగవంతుడిని ప్రార్థించాను. ఎలాగో తెలుసు. ఏమొనరింపనించితివి కవిమాతృని, స్వామి శ్రీ వెంకటేశ్వర, ఏమొనరింపనించితివి కవిమాతృని, లోకమంతకు నియమము నీతి నేర్పగల నేతగా రూపుధరింపజేసెదో, లోకమంతకు నియమము నీతి నేర్పగల నేతగా రూపుధరింపజేసెదో. ఓ స్వామి నిమిత్తమాత్రుడను, ఓ స్వామి నిమిత్తమాత్రుడను భారమున అపయమోపకయ్య, నిమిత్తమాత్రుడను భారమున అపయమోపకయ్య. ఔగాములకేను కారకుడగాను, ఔగాములకేను కారకుడగాను, ధరింపుము శంఖమట్లునన్. స్వామి నా జీవితాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇన్ని లక్షల మంది ఎక్కడ ప్రపంచంలో తెలుగువారు ఉన్నా సరే గరికపాటి వారు మాటలు వింటున్నాం, గరికపాటి వారు మాటలు వింటున్నాం ఉంటున్నారు. ఇప్పుడు రేపు ఇంకో 4 రోజుల్లో లండన్ పెడుతున్నాం. ఇప్పుడు ఇక్కడికి మాకు ఎక్కడ పిలిచిన వాళ్ళు ఏదో ఒక సంస్థ వాళ్ళు పిలిచారు. ఇప్పటి వరకు ఈ రోజు వరకు 15 మంది ఆహ్వానించారు ఫోన్లో. మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మేం కార్యక్రమం పెట్టుకుంటాం, మేం కార్యక్రమం. ఎక్కడ? లండన్లో. వీడు పెట్టే కార్యక్రమానికి ఈయన పెట్టేదానికి నేను వెళ్ళాలంటే ఇంకా అక్కడి నుంచి 5-6 గంటల కారులో ప్రయాణం చేయాలి. వెళ్ళగలనా లేదా? ఉండేది వారం రోజులు. ఎందుకంటే ప్రాచుర్యం బాగా పెరిగిపోయింది. లండన్ వస్తున్నారు, మా ఇంటికి రారా, మా ఊరు రారా, మా ఊళ్ళో మేము ప్రవచనం పెట్టుకుంటాం అంటే ఇంత విశ్వవ్యాప్తమైన కీర్తి ఉందే. అది ఎందుకు వస్తుందో తెలుసా?
నేను నమ్మకంతో చెబుతున్నా, మీకైనా వస్తుంది, నాకైనా వస్తుంది. భగవంతుడు భాగవతంలో చెప్పిన మాట, నా గురించి ఎవడైనా 10 మందిలో చెబితే నేను వాడి గురించి దేవలోకంలో చెబుతానని చెప్పాడు కృష్ణుడు. శ్రీకృష్ణుడు ఏకాదశాధ్యాయంలో ఉద్ధవుడితో అంటాడు ఈ మాట, భగవంతుడి గురించి చిత్తశుద్ధిగా ఎవడైనా 10 మందిలో చెబితే నేను వాడి పబ్లిసిటీ నేను చూసుకుంటా, దేవలోకంలో చెప్తా. అంత ప్రపంచమంతా చెప్పాడమ్మా. అందుకని ఇప్పుడు నాకు భయంగా ఉంది, ఇంతమంది జీవితాలకి నేను బాధ్యత వహించాలా? నేను ఏది చెబితే ఏది చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే నేనెంత ఆలోచించి చెప్పాలి, ఏదైనా సరే ఎంత చిత్తశుద్ధిగా మాట్లాడాలి. అందుకని స్వామివారిని నేనేమంటున్నానంటే, నన్ను ఏం చేయదలుచుకున్నావయ్యా, ఇంత పెద్దవాడిని చేసావు, ఇవాళ బాధ్యత నా మీద పెట్టావు. అందుకని స్వామి నిమిత్తమాత్రుడను, భారము నాపై మోపకయ్యా, ఇంతమంది జీవుల యొక్క భారాన్ని నేను వహించలేను. నేను ఎవరికి గురువును కాదు, చాలామందికి శిష్యుని తప్పితే నేను గురువును కాదు. అందుకని గురువుని ఎవరైనా అన్నా వారి భారాన్ని నా మీద పారేయకు. నీ చేతిలో శంఖాన్ని ఎలాగైతే ధరిస్తావో ఆ రకంగా గరికపాటి నరసింహారావు వాక్కుని శంఖధ్వనిలాగా మోగించు నేను కోరుకునేది అది. అంటే మనకు ఎప్పుడైనా ఒత్తిడి పెరిగినప్పుడు ఈ ప్రార్థన చేయాలండి. నేను అందుకోసం నేను చేసి చెబుతున్నా. 1 ఏడాది 2 ఏళ్ల బట్టి నా మీద ఒత్తిడి పెరుగుతోంది. ఎక్కడికి వెళ్ళినా సరే జనం తండోపతండాలుగా, శ్రమజీవులండి, కాయకష్టం చేసుకునేవాడు, రెక్కాడితే కానీ డొక్కాడదు. ఆ హోటల్లో బాత్రూములు ఊడ్చుకునే అబ్బాయి పరిగెత్తుకుని వచ్చాడు, ఆ చీపురు బయట బారేసి పరిగెత్తుకుని వచ్చి దండం పెట్టి, సార్ మీ వీడియో వింటున్నా అన్నాడు. అయ్య బాబోయ్, ఇతను కూడా వింటున్నాడా? ఇతని సంసారం ఎంత, ఇతని జీతం ఎంత? ఇప్పుడు నేను ఈయన కోసం ఏం చెప్పాలి కొత్త మాటలు? ఎందుకంటే వేదమో శాస్త్రమో చెబితే ఆయనకు అర్థమవుతుందో కాదో, దాన్ని ఆయనకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ఎంత బాధ్యత ఉందండి నెత్తి మీద. అందుకని ఆ బాధ్యతతోనే నేను మాట్లాడానమ్మా. ఇందాక అందరూ రావడం గురించి, నిశ్శబ్దంగా ఉండడం గురించి కూడా ఎందుకు మాట్లాడతాము అంటే, మాట నేరుగా హృదయానికి తాకాలి అంటే నిశ్శబ్దమైన వాతావరణం ఉండాలి. ఆ రకంగా అందరూ నా మనస్తత్వాన్ని అర్థం చేసుకుని ఇన్ని 100 మంది ఇక్కడ హాజరై దీనికి సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు చెబుతూ, స్వస్తి ప్రజాభ్యక పరిపాలయంతాం న్యాయ్యేణ మార్గేణ మహీం మహీషాక గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఈ గ్రామంలో ఉండడం వలన స్వామిని దర్శనం చేసేటటువంటి భక్తులకి, దేవాలయాన్ని నిర్వహణ చేసేటటువంటి కర్తలకి, వీళ్ళందరికీ స్వామి ప్రాభవ వైభవం తెలియజేయటానికి స్వామి సంబంధీకులుగా, అంటే స్వామికి ఎవరు సంబంధీకులుగా ఉంటారో వాళ్ళందరినీ ఆయన దగ్గరికి పిలుచుకుంటూ మనకి ఆయన్ని ఎలా పరిచయం చేసుకోవాలో, అంటే స్వామి ఎలా ఉంటారో చెప్పడానికి ఇటువంటి వారి ముఖతః మనం తెలుసుకోవడం. మనం స్వామివారిని రోజు చూస్తాం, ఆ నామం ఆకర్ణాంతం వరకు ఉండి, కళ్ళ చివరి భాగం వరకు ఉండి, ముక్కు చివరి భాగం వరకు ఉంటూ మనందరం చూస్తూ ఉంటే స్వామివారి ముఖమండలం కనిపించకుండా ఆ నామం మొత్తం కూడా స్వామివారి ముఖాన్ని కవర్ చేస్తూ ఉంటుంది పూర్తి చేసుకొని. ఇవన్నీ మనం ప్రత్యేకంగా లోపల తెలుసుకోవాలనే ఆతృత ఉన్నా దానికి సరైనటువంటి జవాబు, అంటే నిర్దుష్టంగా శంఖంలో నుంచి వచ్చేటటువంటి తీర్థం ఎంత గొప్పదిగా మనందరికీ చెప్పబడుతుందో, స్వామి గురించి ఒక విషయాన్ని ప్రస్ఫుటంగా ప్రగాఢంగా మళ్ళా తిరిగి మనకి అనుమానం రాకుండా చెప్పగలిగేటటువంటి వ్యక్తుల ద్వారా మనం వినటం చాలా గొప్పదైనటువంటి విషయం. అటువంటి వాళ్ళల్లో ప్రప్రథములుగా ఇందాక నేను చెప్పినట్లుగా విద్యారూప నరస్య ఏంటిడా వారు అన్నారు, ఇందాక చెప్పారు. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసి గుర్తుపట్టి అడుగుతున్నారు, మీకు సంబంధించినవన్నీ మేము చూస్తున్నాం, మీరు చెప్పేటటువంటి మాటలు వింటున్నాం. ఇందాక వారు చెప్పినట్టుగా నేను ఇందాక ఇప్పుడు నామం గురించి హైమోర్ధ్వ పుండ్ర మజహన్ మకుటం సునాసం మందస్మితం మకర కుండల చారుగండం బింబాదరం బహుళ దీర్ఘ కృపా కటాక్షం శ్రీ వెంకటేశ మజమాత్ముని భావయేహం
స్వామివారి ముఖమండలం, స్వామి కరుణ ఎలా ఉంటుందంటానికి శ్లోకం ఇది. ఇలా చెప్తే వినటానికి చాలా ఇనసొంపుగా ఉంటుంది, చక్కటి సౌండ్ సిస్టమ్ ఉంది, ఇదంతా ఉంది, మనకు అర్థం. కానీ వారు చెప్పినట్లుగా మనకు అర్థమయ్యేటట్లుగా చెప్పటం, అలాంటి లక్షణం కలిగి ఉండటం, ఆ భాషా పటిమ మనందరికీ అయ్యేటట్లుగా అర్థమయ్యేటట్లుగా తెలిసి ఉండటం చాలా గొప్ప విషయం. అట్లాంటి భాషా పటిమ కలిగి విద్యారూప నరస్య, ఎట్లా అంటే విద్య నరుడి రూపంలో ఉన్నట్లుగా ఉండి సరస్వతీదేవి ఎవరి ద్వారా మనకి గోచరిస్తుంది అంటే ఒక గొప్ప పండితుడి రూపంలో మనకి కనపడుతుంది. అంటే సరస్వతీదేవి ఇలా ఉంటుంది ప్రత్యక్షంగా అని. గుప్తం, ఎట్లా మనం ఎప్పటి నుంచో దాచుకున్నటువంటి ధనం ఎంత గొప్పదో అది ఎప్పటికప్పుడు పెరుగుతూ ఎలా ఉంటుందో విద్య కూడాట లోపల దాచుకున్న కొద్దీ గుప్తమైనటువంటి ధనంట. అటువంటి గుప్తమైనటువంటి ధనం గరికపాటి గారి వారికి ఎంతో ప్రాచీనమైనటువంటి విగ్రహానికి ఎంత శక్తి ఉంటుందో అంత గొప్పదైనటువంటి శక్తి గరికపాటి నరసింహారావు గారికి విద్య ద్వారా మనందరి చెవుల లోపలికి వెళ్ళి మనస్సులో హృదయాంతరాలను కదిలించి మన బుద్ధిని ప్రేరణ చేసి ఇది ఇలానే చెయ్యాలి, ఇలా చెయ్యాలి ఖచ్చితంగా అనిపించేంత గొప్పగా మన శరీరంలో ఉండేటటువంటి ప్రతి నవనాడులని కదిలిస్తూ భక్తిని ప్రేరేపించగలిగినట్లుగా గొప్పగా ప్రసంగాన్ని మనందరికీ ఓలలాడిస్తూ చక్కగా చెప్పగలిగిన భాషా పటిమ కలిగిన నరసింహారావు గారిని ఇక్కడికి రావడానికి వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఎలా కారణమో మరొక ఇద్దరు కారణం. ఇక్కడ దేవాలయ నిర్వహణ చేస్తున్నటువంటి పుల్లారెడ్డి గారు బ్రహ్మోత్సవం మాకు ఎప్పుడు జరుగుతోంది, కానీ ఆ బ్రహ్మోత్సవం ఉత్సవకృత వైభవం ఎలా కలగాలి అంటే శార్వరీ దీపకో చంద్ర, ఆకాశం మొత్తం నిర్మలంగా ఉన్న చంద్రుడు గనక దీపంలాగా ఒక మూలన లేకపోతే దాని వెలుగు రాదు. అట్లా బ్రహ్మోత్సవం వెలుగుగా ఉండాలి, మాకు గరికపాటి గారి వారిని మీరు పిలిపించండి అంటే వారితో పాటుగా ఇక్కడ ఒక కింకరుడు ఉన్నాడు, మీ అందరికీ తెలుసు. ఇక్కడ అర్చకులు సాయి అను శర్మ గారు 2 ఏళ్ల నుంచి మీరు గరికపాటి గారిని పిలవాలి, గరికపాటి గారిని పిలవాలి, ఫోన్ చేస్తే పెట్టేసేలోపు 4 సార్లు. వారు చెప్పినట్టు కోట్ల ప్రార్థనలను స్వామి వింటాడు అన్నట్లుగా స్వామి వెంకటేశ్వర స్వామి వీళ్ళందరి ప్రేరణను విని వారు చెప్పినట్టుగా క్రితం నెల జపాన్ జర్మనీనో వెళ్ళడం జరిగింది. వారిని అడిగాం ఏప్రిల్లో, కుదరలేదు. మళ్ళీ ఈ నెలలో వేరే దేశానికి వెళుతున్నారని ఇప్పుడు తెలిసింది. ఈ సమయాన్ని మనకిచ్చి ఇక్కడికి వచ్చినటువంటి వారిని మనం వెంకటేశ్వర స్వామిని మేము ఆచార్య వర్గం తరపున ప్రార్థన చేస్తున్నాం. వారికి దీర్ఘకాల ఆయుర్దాయాన్ని ఇస్తూ మన మధ్యలో ఎన్నో వసంతాలు ఇలా జరుపుకుంటూ మనల్ని ప్రేరణ చేస్తూ ఎప్పటికప్పుడు ఇలా చేయాలి, ఇలా చేస్తే నిర్దిష్టంగా ఇలా చేయాలని చెప్పేటటువంటి వ్యక్తులు మనకి సమాజానికి హైందవ మతానికి చాలా అవసరం. వారిని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి స్థైర్య ధైర్య ఆయురారోగ్యాలని శ్రీవారి అనుగ్రహించాలని నేను ఆచార్యవర్గం తరపున కోరుతూ ఇక్కడికి వచ్చేసిన వారిని మీ అందరి తరపున శ్రీమాన్ శ్రీ పుల్లారెడ్డి గారిని, అట్లానే ఉదయ్ భాను గారిని, అర్చకత్రయాన్ని, ఋత్విక్ సమూహంతో కూడుకొని మీ అందరి తరపున మీ కరతాళ ధ్వనుల మధ్య వారిని సన్మానం చేయవలసిందిగా కోరుతున్నా. మనందరం వారికి ఇవ్వగలిగింది బాగా హృదయం నుంచి గట్టిగా మనం ఒక్కసారి గోవిందనామస్మరణ చేస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని మనం అభినందనలు తెలియజేద్దాం. వాద్యం వాద్యం వాద్యం
ముందుకు రండి. గరుడ వాహనం ప్రారంభమవుతుంది, హారతి ఇస్తారు. మీరందరూ ఇటువైపు నుంచి ఇక్కడికి రావచ్చు. అక్కడే నుంచోండి. వాహనం అక్కడి నుంచి హారతి ఇస్తారు. దర్శనం చేసుకొని వాహనంతో నడవచ్చు.